दलायताक्षं रामं निशाचर विनाशकरं नमामि। आ, बुद्धिर्बलवतो अंजनानंदनं वीरं जानकी शोकनाशनं कपीसमक्षहन्तारं वन्दे लंका भयंकरं। श्री गुरुभ्यो नमः। हलो। ఓకే ओम ఓకే सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। ఓకే బాగుంది. నమస్కారం అమ్మా. నమస్తే అండి. నేను మీరు మొత్తం రామాయణం అంతా పాడారు. అవునమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా విశాల. చూద్దామా, ఇంకో 2 నిమిషాలు మొదలు పెడదామా? ఓకే. వాల్మీకి రామాయణంలోని 17వ సర్గని ముగించుకొని 18వ సర్గలోకి వచ్చాం మనం. 17వ సర్గలో 17వ సర్గ నాటికి హనుమంతుడు సీతాదేవిని కనుక్కున్నాడు. సీతాదేవి ఎక్కడుందో చూశాడు. ఆ శిశుప వృక్షం పైన కొమ్మల్లో నుంచి ఆవిడని చూస్తూ ఆవిడ సీతాదేవి రాముడికి తగినటువంటి భార్య వలె ఉన్నది అని అనుకుంటూ ఆమె అటువంటి ఆమె రామునికి భార్య, లక్ష్మణుడికి వదిన అయినా ఆమె కూడా ఇంత కష్టాలు అనుభవించటము అని అంటే అది విధి తప్ప ఇంకొకటి ఏది కారణం కాదు అని నిర్ణయించుకున్నాడు. ఆ అమ్మాయిని అలానే చూస్తున్నాడు. తొందరపాటు పడలేదు. మండోదరిని చూసినప్పుడు వేసిన గెంతులు లాంటి గెంతు వేయలేదు. ఎందుకంటే మనసు కొంచెం ఇప్పుడు దుఃఖ భారంతో ఉంది. ఆ సీతాదేవిని ఎట్లా ఉన్నటువంటి సీతాదేవిని, మలినమైపోయినటువంటి వస్త్రాలు, శోకసాగరంలో మునిగిపోయి ఉన్నటువంటి సీతాదేవి తాను ఏ నగలు పెట్టుకుందో ఆ నగలన్నిటి చోట ఖాళీలుగా కనిపిస్తున్నటువంటి నగల యొక్క ప్రదేశాలు, అట్లా దీనంగా ఉన్నటువంటి ముఖము, కానీ భర్త ప్రేమ చేత మాత్రమే అధీనంగా ఉన్నటువంటి ఆమెను ఆయన చూస్తూ ఆయన చాలా బాధపడుతూ ఉన్నాడు. అక్కడంతా తన వారనే వారు ఎవ్వరు ఒక్క ముఖం కూడా లేకుండా అటు ఉన్న ఆ రాక్షస స్త్రీల మధ్య ఆవిడ కూర్చొని ఉంది. ఆ రాక్షస స్త్రీలన్నా ఒక సక్రమమైనటువంటి రూపురేఖలతోటి ఆ ఆకారాలతోటి ఉన్నారా అంటే, ఒకళ్ళకి కన్ను ఉంటే ఒకళ్ళకి చెవు లేదు, ఒకళ్ళకి చెవులు లేవు, చెవులున్న వాళ్ళకి పొడువుగా భుజాల వరకు వేలాడిపోతున్న చెవులు ఉన్నాయి. ముఖం చూస్తేనేమో పెదిమలు గడ్డం దాకా వాలిపోయి సాగిపోయి ఉన్న పెదిమలు, ఏకాక్షులు, ఆ కళ్ళు వంకరలు, ఒక పన్ను పెద్దగా ఒక కన్ను చిన్నగా, ఇలా రకరకాలైనటువంటి వికృతమైనటువంటి ఆకారాలు, బాణ కడుపులు, చేతులు వేలాడుతుంటే నేలకు తాకేంత పొడుగాటి చేతులు, ఇలా వాళ్ళు అసలు చూస్తుంటే ఆ భయంకరమైనటువంటి ఆకారం. ఒకళ్ళకి చూస్తే తల ఎంత పెద్దగా ఉంది, ఒకళ్ళకి చూస్తే తల చిన్నగాను ఆకారం పెద్దగాను ఉంది. ఒక ప్రపోర్షనేట్ గా బాడీ లేకుండా అలా వికృతమైనటువంటి ఆకారాలతో ఉన్నటువంటి రాక్షస స్త్రీలు ఆమెను కాపలా కాస్తూ ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో ఆమె మీద కోపమే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళ మహారాజు అయినటువంటి ఆ రావణాసురుణ్ణి ఈమె అంగీకరించలేదు అనే ఒక కోపం వాళ్ళ ముఖాల్లో, వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తూ ఉన్నది. మద్యపానాలు చేస్తున్నారు, మాంసాలన్నీ తింటున్నారు. ఇలా ఇట్లా రకరకాల చెప్తారా? ఏదైనా
ప్రేయర్ చేస్తారా? ఇలా మేడం రకరకాలైనటువంటి నమస్తే మేడం. కొంచెం ఆలస్యం అయింది మేడం ఇవాళ. మేడం ఒక్క 2 నిమిషాలు. ఇది నిన్నటి క్లాస్ది, మొన్న లాస్ట్ వీక్ క్లాస్ది ఇంట్రొడక్షన్ చేస్తున్నాను. అది అవగానే మీ ప్రేయర్ చేద్దరు కానీ. అమ్మా నేను ప్రేయర్ కి ఇవాళ సిద్ధంగా లేను, నేను బయటకు వచ్చాను. అవునా? నేను మీ క్లాస్ సరే, వినడానికి ఉన్నా. నమస్కారం ఓకే మేడం. మేడం ఓకే సరే. ప్రేయర్ మేడం అయిపోయింది. ఇవాళ కామేశ్వరి గారు ప్రేయర్ చేశారు. కామేశ్వరి గారు, నేను ఇప్పుడే వచ్చాను మేడం. అది ఉమ్. ఏమైందండి, నేనండి, నాకు నేను చిన్న పద్మ మేడం మేడం, పద్మ. మేడం ఆ, మేడం నేను నేను చెప్పండి. చేశాను. నాకు చిన్న సర్జరీ అయిందండి. 2 క్లాసులు రాపోయినా మిస్ అయినాను, చాలా ఫీల్ అవుతున్నాను నేను మేడం. నాకు కొంచెం ఏంటి? సర్జరీ అయింది, హెల్త్ బాగాలేక. అందుకని నాకు అంత ముందు పంపిస్తారా మేడం మీరు? పంపించండి. మీరు పంపించండి మేడం. నేను ఇప్పుడు మేడం కంటిన్యూ వస్తాను. ఇంకా కొంచెం మొన్న సర్జరీ అయింది నాకు 2 వీక్స్, మ్మ్హ. అందుకని రాలేదు నేను. మ్మ్హ. చాలా ఫీల్ అయినా నేను ఈ క్లాస్ మిస్ అవునా? అవుతుంటే. మ్మ్హ. ఇవాళ జాయిన్ అయినాను మేడం నేను. ఆహా, ఓకే ఓకే. థ్యాంక్ యూ. నేను ఐఫోన్ కామేశ్వర్ గారనే అనుకుంటున్నాను. నా పేరు కామేశ్వరి, నాది ఐఫోన్ ట్యాబ్ నేను అండి. అదే చెప్తున్నా మేడం, నేను పద్మ పద్మ చాగంటి. గారా? పద్మ గారా? అవును. నాకెందుకో మైండ్ లో అట్లా ప్రింట్ అయిపోయింది ఐఫోన్ కామేశ్వరి గారని. అదే అదే. ఐప్యాడ్ మేడం, ఐఫోన్ ఐప్యాడ్ అది. ఆహా, ఓకే. థ్యాంక్ యూ మేడం. సారీ సరే, సారీ మేము డిస్టర్బ్ చేశాను. అయ్యే పర్వాలేదు. ఈ విధంగా అట్లా తన వారనే వారు లేకుండా ఈ భీకరాకారుల మధ్యలో కూర్చొని కుమిలిపోతూ దుఃఖ భారంతో ఆమె ఆ ఏం చేయాలో తెలియదు. రాము రాముడు వచ్చి రక్షిస్తాడు, తనని తీసుకొని వెళ్తాడు అనేటటువంటి ఖచ్చితమైనటువంటి నమ్మకం అయితే ఉన్నది ఆమెకి. కానీ అది ఎప్పుడు జరుగుతుంది అనేది చింతతోటి ఆమె దీనంగా అలా కూర్చొని ఆ ఉన్నది. తన పాతివ్రత్యమే, తన శీలమే తనకు రక్ష అనుకొని ఆ రావణాసురుడి బందీఖానలో ఉన్నా కూడా అట్లా ధైర్యంగా నిలిచి ఉంది. ధైర్యంగా నిలిచి ఉంది అని పూర్తిగా చెప్పడానికి లేదు. మళ్ళీ భయం ఎందుచేత అంటే, ఏవో లేడి పిల్లలాగా, లేడి జింక పిల్ల కనుక భయం సింహాల మధ్యలో ఉంటే, లేదా నక్కల మధ్యలో ఉంటే ఎలా భయం భయంగా అటు ఇటు దిక్కులు చూస్తుందో, అలా దిక్కులన్నీ చూస్తోంది. అంటే తనకి రక్షణ ఎవరు, ఎక్కడి నుంచి రక్షణ వస్తుంది అని తనకి తెలిసిన వారు, తన సాటి మనిషి యొక్క ముఖము కోసం. అప్పుడప్పుడు మనుషులు కూడా ఆ, వెళ్ళిన వాళ్ళు చాలా మంది చెప్తారు, ఒక మనిషి కోసంకి, మనిషి చూపు కోసంకి కరువైపోయింది అని అంటారు. మనకు కూడా అది, కోవిడ్ అప్పుడు 6 నెలలు మనని లాకౌట్ లో ఇంట్లో కూర్చోబెడితే మనకి ఎట్లా ఉంది? అసలు మనుషులను మొహం చూస్తామా మనము? వాచిపోతుంది మేడం, వాళ్ళ ఆ? కోసం మొహం వాచిపోతుంది. మొహం మొహం వాచిపోయి ఎవరు ఎప్పుడైనా ఒక మనిషిని మనం చూడగలమా అన్నట్టు ఉంది. ఇక్కడ సీతాదేవి పరిస్థితి కూడా పరాక్రమం ఆమెకు తెలుసు కాబట్టి ఆ అంత ధైర్యాన్ని పోగొట్టుకోవటం లేదు ఆమె. కానీ ఆ పోగొట్టుకోకపోయినా కానీ ఇక్కడ ఈ రాక్షసి, ఈ వికృతాకారులందరి మధ్యలో కూర్చొని తను ఏం చేయాలో తెలియక అలా దుఃఖభారంతో కుంగిపోతూ ఉన్నటువంటి ఆ సీతాదేవిని ఆ హనుమంతుడు చూస్తూ రామలక్ష్మణులను ప్రార్థించుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు ఈ సీతాదేవికి ఈ కష్టాల నుండి విముక్తి ఆ, లభిస్తుంది అని, ఎప్పుడు నేను ఆమె చెంత చేరగలను, ఆమెకి చేరి ఆమె రాముడి యొక్క సందేశాన్ని ఇవ్వగలను అట్లా అనుకుంటూ ఆ చెట్టు మీదే నించుని ఉన్నాడు. అంటే సరి అయినటువంటి సమయము రావాలి ఆమె కళ్ళ ఎదుట పడటానికి. ఆ రాక్షసి స్త్రీలందరూ అలా కాపలా కాస్తూ ఉన్నారు కదా, వాళ్ళందరి ముందు వెళ్ళలేడు. అందుకని ఒక తగినటువంటి సమయం కోసంకి ఎదురు చూస్తూ ఆ ఆకుల మాటునే దాగి ఉన్నాడు. ఆయన ఆకుల మాటలో దాగి ఉన్నప్పుడే మెల్లగా చంద్రుడు ఎప్పుడు మొదలు పెట్టాడు ఈయన, చంద్రుడు ఆకాశంలోకి పైకి ఎగుస్తూ ఉన్నప్పుడు మొదలు పెట్టాడు. ఆయన మధ్యలోకి వచ్చేటప్పటికి ఆ లంకా నగరం అంతా తిరిగాడు. ఇప్పుడు చంద్రుడు అస్తమించే దిశకు వెళ్తున్నాడు.
పడమటి దిశకు వెళ్తున్నాడు. ఆ ఇంకా ఆ చంద్రాస్తమయం అవుతూ అవుతూ దగ్గర పడుతూ ఉన్నది. అంతకాలం అది పట్టింది ఆయనకి ఆ, ఆమె గురించి వెతకటానికి. అలా వెతుకుతూ ఎప్పుడు వెళ్దామా అని ఎదురు చూస్తూ ఆ చెట్ల దగ్గరే ఇంకా కూర్చొని ఆ ఉన్నాడు. తథా విప్రేక్ష్యమాణస్య వనం పుష్పిత పాదపం విచిన్వతః వైదేహీం కిం చ శేషా నిశా అభవత్. తథా అప్పుడు అప్పుడు అంటే ఆ ఆ హనుమంతుడు ఆ వృక్షం పైన కూర్చొని ఆ సీతాదేవి వంక చూస్తూ ఉన్నప్పుడు ఆవిడ నీ చుట్టుముట్టి అంత రాక్షస స్త్రీలు ఉన్నప్పుడు ఆమె దుఃఖంతో ఉన్నప్పుడు ఆ దుఃఖంగా దీనంగా అన్ని వైపులకి దిక్కులు చూస్తూ రాముణ్ణి తలుచుకుంటూ ఉన్నప్పుడు ఆ సమయంలో విప్రేక్షమాణస్య విప్రేక్షమాణస్య అతనికి విప్రేక్షమాణస్య అన్ని వైపులా వెతికి వెతికి చూస్తున్నటువంటి ఆ హనుమంతునికి వనం పుష్పిత పాదపం, ఆ పుష్పిత పాదపం పూలు పూసి వికసించి ఉన్నటువంటి పాదపం చెట్లు కలిగినటువంటి ఆ వనాన్ని విప్రేక్షమాణ అంతా చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు సమయం కోసంకి చూస్తున్నాడు. ఇప్పుడు సీతాదేవి దొరికిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడ వెతకాల్సిన అవసరం లేదు, అక్కడే కూర్చున్నాడు. కానీ సరైనటువంటి సమయము రావాలి. అందుకని విప్రేక్షమాణస్య చుట్టూ దిక్కులు చూస్తున్నాడు. ఆయన కూడా ఎక్కడ చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నాయి, ఏమున్నాయి, ఆ ఎటువంటి రక్షణ ఉన్నది, ఆ ఇవన్నీ కూడా ఒక దూత యొక్క లక్షణాలు అన్నమాట. ఏదైనా పని చేసుకొని రమ్మంటే అక్కడికి వెళ్ళి ఆ చుట్టుపక్కల పరిసరాలన్నీ చూసి అది తగినటువంటి సమయం అని గ్రహించి దాన్ని ఆ కార్యాన్ని నిర్వహించటం. విచిన్వతః వైదేహీం అక్కడే కూర్చొని ఆ చెట్టు మీద కూర్చొని ఇంకా విచిన్వతః వైదేహీం ఆ వైదేహి కోరసంకి అలా చూస్తూ ఉండగానే ఆ చెట్లన్నీ చూస్తున్నాడు. చూస్తూ చూస్తూ అలా వైదేహిని చూశాడు. చూసి ఇంకా కూడా ఏర్పారా చూస్తూ ఉండగానే కించిత్ శేష నిశ అభవత్. ని- కిన్ ఆ, నిశ రాత్రి ఆయన అలా చూస్తూ ఉండగానే రాత్రి కించిత్ శేష అభవత్ కొద్దిపాటి భాగమే మిగిలి ఉన్నదిగా అయ్యింది. శేష మిగిలి ఉన్నదిగా అభవత్ అయ్యింది. రాత్రి కొద్దిపాటి సమయమే మిగిలి ఏ, ఉన్నది. అంటే తెల్లవారుజాము అవుతూ ఉన్నది. రాత్రి ఆ, రాత్రిని 4 జాములుగా విడగొడతారు. మూడు 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 గంటల్లాగా. అలా ఆ చివరి జాము ఆ చివరి రాత్రి ఇంకా రాత్రి అయిపోయేటటువంటి సమయము తెల్లవారే సమయము మొదలైంది. మొదలవుతోంది. కించిత్ శేష కొద్ది మాత్రమే మిగిలి ఉన్నది. ఆ ఆ, రాత్రి కొద్ది భాగమే మిగిలి ఉన్నటువంటి ఆ 4వ జాముని బ్రాహ్మీ ముహూర్తము అని అంటారు కదా. అన్ని పనులు కూడా ఆ బ్రాహ్మీ ముహూర్తంలోనే మొదలు పెట్టాలి అని కూడా చెప్తూ ఉంటారు. ఆ సమయానికే లేచి ధ్యానం చేసుకునే వాళ్ళు ధ్యానం చేసుకోవటము, వేదపారాయణ ఆ చేసుకోవటము ఇవన్నీ కూడా ఆ ఆ బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తారు. ఇక్కడ రాక్షసులు ఆ అందరూ కూడా ఆ రాక్షసులలో కూడా క్రూరులైనటువంటి రాక్షసులు ఉన్నారు. వేదాంగ పారాయణులైనటువంటి రాక్షసులు ఉన్నారు. యజ్ఞయాగాదులు చేసేటటువంటి రాక్షసులు ఉన్నారు. కానీ షడంగ వేద విదుషాం క్రతు ప్రవర యాజినాం సుశ్రావ బ్రహ్మఘోషాం వీరాత్రే బ్రహ్మరాక్షసాం. ఆ బ్రహ్మరాక్షసులు అందరూ కూడా బ్రహ్మ రాక్షసులు అంటేనే బ్రహ్మ నుండి జన్మించినటువంటి వారు. బ్రా బ్రాహ్మణత్వం కలిగినటువంటి రాక్షసులు అంటే ఆ బ్రహ్మ తత్వమును తెలిసినటువంటి రాక్షసులు. ఆ బ్రహ్మ రాక్షసులందరూ కూడా చేస్తున్నటువంటి షడంగ వేద విదుషాం. వాళ్ళందరూ షడంగ వేద విదుషాం షడంగములతో కలిసి వేదములో పండితులు వాళ్ళు. అంటే కేవలం ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం చదువుకున్న వాళ్ళు మాత్రమే కాదు. ఆ వేదానికి సంబంధించినటువంటి
శిక్ష, వ్యాకరణ, నిరుక్త, ఛందస్సు, జ్యోతిశాస్త్రము ఇవన్నీ కూడా ఆ వేదములు 6 వేదాంగాలు కూడా తెలిసినటువంటి వారు. షడంగ వేద విదుషాం, షడంగములతో కూడినటువంటి వేదాలన్నింటినీ కూడా విదుషాం, దాంట్లో పండితులైనటువంటి వారు. క్రతు ప్రవర యాజినం, క్రతు ప్రవర, మామూలు యజ్ఞాలు చేయటం లేదు వాళ్ళు. క్రతు ప్రవరాలు అంటే చక్కటి శుభకరమైనటువంటివి, మంచివైనటువంటివి, శ్రేష్టమైనటువంటి క్రతువులు. అంటే రోజు నిత్యం చేసుకునేటటువంటి నిత్యాగ్నిహోత్రమే కాదు, కొన్ని రకరకాలైనటువంటి సందర్భాలలో చేసేటటువంటి క్రతువులు, అశ్వమేధాది యాగాలు, ఇలాంటివన్నీ కూడా క్రతు ప్రవర యాజినాం. ఆ రకరకాలైనటువంటి శ్రేష్టమైనటువంటి యాగములన్నీ కూడా యాజినాం నిర్వహిస్తూ ఉంటాయి. యజ్ఞాలన్నింటినీ నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మరాక్షసాం, బ్రహ్మరాక్షసుల యొక్క బ్రహ్మఘోషాంచ, బ్రహ్మఘోషం, వాళ్ళు లేచి ఆ పొద్దున్నే అంత తెల్లవారు జామున ఆ విరాత్రే అంటే ఇంకా రాత్రి కొద్దిగా మిగిలి ఉన్నటువంటి ఆ సమయంలో, అంటే ఆ రాత్రి మొదటి రాత్రి ఆఖరి జాములో, బ్రాహ్మీ ముహూర్త సమయములో, ఆ సమయంలో, ఆ రాత్రి సమయంలో, కొద్దిగా మిగిలి ఉన్న రాత్రి సమయంలో బ్రహ్మఘోషాంచ, బ్రహ్మరాక్షసాం బ్రహ్మఘోషాంచ, ఆ బ్రహ్మరాక్షసులు చేస్తూ ఉన్నటువంటి బ్రహ్మఘోష, ఆ వేద ఘోషలనన్నింటినీ కూడా శుశ్రావ, విన్నాడు. పొద్దున్నే అవుతుంటే అక్కడ చక్కగా వేద మంత్రాలు చదువుతున్నారు. ఆ బ్రహ్మరాక్షసులందరూ వేద మంత్రాలు చదువుతున్నారు. యజ్ఞాలన్నీ చేయడము, శ్రేష్టమైనటువంటి యజ్ఞాలన్నీ చేస్తున్నారు. షడంగా వేదములు ఆ వేదాంగాలతో సహా తెలిసినటువంటి ఆ బ్రహ్మరాక్షసులు ఏ సమయంలో ఏ యజ్ఞం చేయాలో అది చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి మనకి ఏంటి తెలుస్తుందంటే, అక్కడ అందులో వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు, కానీ యజ్ఞయాగాదులు చేస్తే ఆ యజ్ఞయాగాదుల యొక్క హవిస్సుని తీసుకునేవారు ఎవరు, ఎవరిని గురించి వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు అంటే, వాళ్ళు బహుశా యజ్ఞం చేస్తున్నది రావణాసురుడి యొక్క కీర్తి కోసమే, రావణాసురుడి యొక్క బలము అభివృద్ధి అవడము కోసమే, ఆ బ్రహ్మ పరమాత్మను ఉద్దేశించి కాక, ఇప్పుడు మనం వరుణ యాగం చేస్తాము అంటే వరుణుణ్ణి ఉద్దేశించి, అలా కాకుండా ఇవన్నీ కూడా బహుశా ఆ రావణుణ్ణి ఉద్దేశించి చేస్తున్నటువంటివి. లేదా అక్కడ కూడా కొంతమంది నీతిమంతులైనటువంటి రాక్షసులుగా జన్మించినప్పటికీ కూడా విభీషణుడు లాగా రాక్షసులుగా జన్మించినప్పటికీ కూడా సన్మార్గ ప్రవర్తకులైనటువంటి వారు కూడా ఉన్నారు అన్నది ఒకటి తెలుస్తోంది. తర్వాత రెండోది, మనకి రాక్షసులందరినీ కూడా నక్తంచరులు అంటారు, రాత్రిపూట సంచరించేవారు అని అంటారు. కానీ మనకి ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే రాత్రిపూట సంచరించడం లేదు. రాత్రిపూట చాలా వరకు అందరూ నిద్రపోతూనే ఉన్నారు. రావణాసురుడు లాంటి వాడు కూడా రాత్రిపూట నిద్రపోతూనే ఉన్నాడు. లేచాడు, ఇప్పుడు తెల్లవారుజామున నిద్రలేస్తూ ఉన్నాడు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తూ ఉన్నాడు. అంటే ఉత్తమ కాలంలోనే లేస్తున్నాడు. ఎప్పుడు పడుకోవాలో అప్పుడు పడుకుంటున్నాడు, ఎప్పుడు లేవాలో అప్పుడు నిద్రలేస్తూ ఉన్నాడు. అథ మంగళవాదిత్రై శబ్దై శృత మనోహరై ప్రబోధ్యత మహాబాహు దశగ్రీవ మహాబల. అతను అలా నిద్రపోతూ ఉన్నాడు, ఒక పర్వతాకారుడిలాగా, సెలయేరులో ఉన్నటువంటి మదించినటువంటి ఏనుగులాగా, లేదా ఒక కొండను ఎక్కుతూ ఉన్నటువంటి ఒక దున్నపోతులాగా, విశాలమైనటువంటి చేతులు కలిగి, ఒక 10 శ్లోకాల్లో వర్ణించాడు కదా రావణాసురుడు మంచం పైన పడుకొని నిద్రపోతుంటే ఎలా ఉన్నది అన్నది. తెల్లటి పక్క మీద ఆ చేతులు 2 జరిపి అసలు ఒక పర్వతమే ఇక్కడ పడుకుందా అన్నట్టుగా ఉన్నాడు. అలాంటి ఆ రావణాసురుడు అథ అంత మంగళవాదిత్రై శబ్దై, మంగళవాయిద్యముల యొక్క శబ్దముల చేత శ్రోత్ర మనోహరై,
అవి ఎలా ఉన్నాయి ఆ మంగళవాద్యాలు? శ్రోత్ర మనోహరై, చెవులకి ఇంపైనటువంటి ఆ మంగళ వాయిద్యాలు, చెవులకి మనోహరంగా, ఆనందకరంగా, శుభకరంగా ఉన్నటువంటి ఆ మంగళ వాయిద్యాలన్నింటినీ చేత మహాబాహు దశగ్రీవ మహాబల ప్రబోధ్యత. మహాబాహువు, గొప్ప బాహువులు కలిగినటువంటి వాడు, అంటే గొప్ప ఆ బలము భుజములందు కలిగినటువంటి వాడు. మహాబల, గొప్ప బలము కలిగినటువంటి వాడు. దశగ్రీవ, 10 తలలు కలిగినటువంటి ఆ రావణాసురుడు ప్రబోధ్యత, మేల్కొన్నాడు. ఈ శబ్దాలు మంగళవాయిద్యములు, శృతిపేయములైనటువంటి శృతి సుఖదములైనటువంటి ఆ మంగళవాయిద్యముల యొక్క శబ్దాల చేత అతను నిద్ర మేలుకున్నాడు. మనకి ఇంతకు ముందు ఒకసారి వర్ణించాడు. అతడు పడుకున్నప్పుడు మామూలుగా మనిషి సహజ స్థితిలో ఉంటాడు కాబట్టి ఒక్క తలనే వర్ణించాడు అక్కడ. ఒక తలని 2 చేతుల్నే వర్ణించాడు ఆ పడుకొని నిద్రపోతున్నటువంటి సమయంలో. ఇప్పుడు నిద్ర లేవంగానే కామక్రోధ కామక్రోధాలన్నీ కూడా బయటికి పెళ్ళుపుకొని వస్తాయి కాబట్టి మళ్ళా 10 తలలు, 10 ఇంద్రియాలు ప్రవర్తిస్తూ 10 తలలు అలా ఆయనకి బయటికి వచ్చేస్తూ ఉన్నాయి. అందుకని ఇక్కడ దశగ్రీవ అన్న శబ్దం వాడాడు. నిద్రపోతున్నప్పుడు మామూలు, నిద్ర లేవంగానే ఈ విధంగా. విబుధ్యతు యథాకాలం రాక్షసేంద్ర ప్రతాపవాన్ స్రస్త మాల్యాంబరధర వైదేహీం అన్వచింతయత్. మనిషి యొక్క స్వభావము ఎలా ఉందో, ఇప్పటిదాకా హాయిగా నిద్రపోతున్నాడు. అంతమంది స్త్రీలతోటి రమించి ఆ అందరి స్త్రీలని సంతృప్తి పరిచి తాను కూడా చక్కగా మద్యపానీయాలు చేసి హాయిగా సుఖంగా నిద్రపోతూ ఉన్నాడు. ఇప్పుడు లేచాడు. విబుద్ధ్య, నిజంగా లేవగానే యథాకాలం అంటే ఆ తగిన సమయానికి, ఏ సమయంలో అయితే నిద్ర లేవాలో అదే సమయంలో నిద్రలేస్తూ ఉన్నాడు. ఉన్నటువంటి ఆ రాక్షసేంద్ర ప్రతాపవాన్, మహాప్రతాపవంతుడైనటువంటి ఆ రాక్షసేంద్రుడైన రావణాసురుడు స్రస్తమాల్యాంబరధర, పడుకున్నవాడు లేస్తే మెడలో హారాలు అవన్నీ ధరించి పడుకున్నాడు కదా, పూలమాలలు అవన్నీ, పూలమాలలు ఉన్నాయి, ఆ మామూలు ముత్యాల సరాలు అన్ని కూడా మెడలో వేలాడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా స్రస్త మాల్య అంబరధర, స్రస్త జారిపోతూ ఉన్నాడు. నిద్రలేవగానే జారిపోతూ ఉన్నటువంటి పూల మాలలు, అంబర వస్త్రాలు, అవన్నీ జారిపోతూ ఉన్నటువంటి వస్త్రాలు, ఒంటి మీద ఉన్నటువంటి ఉత్తరీయం గాని అవి ఆ జారిపోతూ ఉన్నటువంటి వాటన్నిటితోటి వైదేహీం అన్వచింతయత్. నిద్ర లేవంగానే వాడికి ఏం గుర్తుకొచ్చింది రావణాసురుడికి? మొట్టమొదటగా వైదేహీం అచింతయత్, వైదేహిని గురించి ఆలోచించాడు. అయ్యి ఇప్పుడు నిద్రపోయి లేచాను కదా, మంచిగా నిద్ర పట్టింది నాకు, ఇవాళ సుఖంగా నిద్రపోయాను నేను అని అనుకుంటూ ఇవాళ రోజంతా కూడా చక్కగా జరుగుదాకా అనుకుంటూ లేవకుండా లేస్తూనే పక్క మీద నుంచి సరైన సమయంలో లేచాడు. అక్కడ వేదఘోష వినిపిస్తూ ఉన్నది. తొందరగా గబగబా స్నానం చేసి వెళ్ళి ఆ వేదఘోష వింటూ అక్కడ కూర్చోవచ్చు కదా. ఆహా, వైదేహీం అచింతయత్, వైదేహిని గురించే, ఆ సీతాదేవిని గురించే అచింతయత్ ఆలోచిస్తూ ఉన్నాడు. ఆమెను గురించే మనసులో తలిచాడు. ఆమె ఇంకా లొంగలేదే, ఇంకా తన మాట వినలేదే, తన దరి చేరలేదే అని ఇంకా అదే ఆలోచనలో మునిగి ఉన్నాడు. వృషం నియుక్త తస్యాం చ మదనేన మదోత్కట న స తం రాక్షస కామం శశాక ఆత్మని ఊహితుం. ఎంత కామముతోటి ఉన్నాడంటే అతను, వృషం నియుక్త తస్యాం ఆమె యందు, ఆ సీతాదేవి యందు, వృషం అత్యధికంగా మిక్కిలిగా, నియుక్త ఆసక్తుడు అయిపోయి ఉన్నాడు, సక్తుడైపోయి ఉన్నాడు. సీతాదేవిని మించి ఇంకా వేరే ఆలోచనలు లేకుండా ఆ సీతాదేవి యొక్క ఆలోచనలతోటే నియోగింపబడుతున్నవాడు
అయ్యాడు. ఇంకా వేరే ఆలోచన ఎక్కడ ఏమి లేదు. ఏం చెయ్యాలి, వేదఘోష వినిపిస్తోంది, అక్కడికి వెళ్ళాలా, రాజభవనానికి వెళ్ళి అక్కడ రాజకార్యాలు నిర్వహించాలా, ఇవన్నీ లేదు. వైదేహి 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 సీత 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 సీత, ఇదే ఒక్కటే ఆయన మనసులో నడుస్తూ ఉన్న విషయం. నీ వృషం నియుక్త తస్యాం ఆమె యందు వృషం అత్యధికంగా మిక్కిలిగా నియుక్త నియోగింపబడిన వాడే, అంటే ఆమె ఆ ఆలోచనలలో మునిగి ఉన్న వాడే, ఆలోచన చేత ప్రేరేపింపబడిన వాడే. మదనేన మదోత్కట, మదనేన మన్మధుని చేత, మదోత్కట ఉత్కటమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి మదాన్ని, మదము మద్యపానాల వల్ల మదము, కామ ప్రకోపం చేత మదము, అత్యధికమైనటువంటి మదము, తీవ్రమైనటువంటి మదము కలిగి ఉన్నటువంటి వాడు. రాక్షస రాక్షస సహ రాక్షస, ఆ రాక్షసుడు తం కామం, ఆ కామాన్ని తన మనసులో సీతాదేవి పట్ల రగులుతూ ఉన్నటువంటి కామ ప్రకోపాన్ని ఆత్మని గృహీతుం నా శశాక, ఆత్మని తనలో తానే గూహితుం, రహస్యంగా దాచుకోవడానికి, ఆమె మీద కలిగినటువంటి ప్రేమను, ఆమె మీద కలిగినటువంటి కామాన్ని అణుచుకుందామని, దాచుకుందామని, మిగతా ఇతరులకి కనబడకుండా రహస్యంగా ఉంచుకుందామని అని అనుకుంటే అతనికి మాత్రము నా శశాక, శశాక అతనికి సాధ్యం కాలేదు. అతడు దాన్ని అది రహస్యాన్ని రహస్యంగా ఉంచుకోవటానికి ఏమాత్రం సమర్థుడుగా లేడు. ఆ సీతాదేవికి వెళ్ళాలి, ఆ సీతాదేవిని తోటి రమించాలనేటటువంటి ఆ భోగ వాంఛనే అతనిలో అధికంగా కనిపిస్తూ ఉన్నది, కానీ ఇంకా ఏమీ లేదు. అంచేత ఆ ఆత్మని గూహితం తన మనస్సులో దాచుకోవాలి అంటే ఆ కోరిక ఎంత తీవ్రంగా ఉందంటే, ఆ కోరికని మనసులో అణుచుకోలేక పోతున్నాడు, మనసులో దాచుకోలేక పోతున్నాడు. దాచుకోవటానికి ఆయనకి చేత కావటం లేదు, శక్యం కావటం లేదు. కాక ఏం చేస్తున్నాడు, సహా సర్వాభరణైర్యుక్త బిభ్రత్ శ్రియం అనుత్తమాం తాం నగైః వివిధైః జుష్టాం సర్వ పుష్ప ఫలోపగైః వృతాం పుష్కరిణీభిః చ నానా పుష్ప శోభితాం సదా 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 మదైశ్చ విహగైః విచిత్రాం పరాం అద్భుతాం. ఇంకా ఎక్కడో అశోకవన వర్ణన ఇది ఎక్కడో వస్తుంది మళ్ళా. సహా అతడు సర్వాభరణై యుక్త, మరి ఆ శరీరం మీద రాత్రి రాత్రి అతను పడుకున్నప్పుడు కూడా అతని ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలన్నింటినీ వర్ణించాడు. ఇప్పుడు నిద్ర లేచిన తర్వాత కూడా అలానే ఆ సర్వాభరణై యుక్త, సర్వము అన్ని విధాలైనటువంటి ఆభరణాలతోటి యుక్త కలిగిన వాడు, చేతులకి, మెడలకి, తలపైన, చెవులకి, అన్నిటికీ శరీరంలో ఏ ఏ ఏ ప్రాంతాలలో అయితే ఆభరణాలు ధరించగలమో అటువంటి ప్రదేశాలన్నిట్లలో కూడా సర్వ ఆభరణై యుక్త, అన్ని రకాలైనటువంటి సమస్తమైనటువంటి ఆభరణాలతోటి, భూషణాలతోటి యుక్తుడై ఉన్నాడు. బిభ్రత్ శ్రియాం అనుత్తమాం, ఇంకా బిభ్రత్ శ్రియాం అనుత్తమమైనటువంటి శ్రియం, చాలా గొప్పదైనటువంటి ఉత్తమమైనటువంటి శ్రియం, కాంతిని, శోభను, ప్రకాశాన్ని బిభ్రత్ కలిగిన వాడై, ఆభరణాల వల్ల, అతని యొక్క శారీరకమైనటువంటి సౌందర్యము వల్ల ఒకనకమైనటువంటి ఒక గొప్పదైనటువంటి ఒక శోభ, ఒక కాంతి, ఒక ప్రకాశాన్ని ఆయన బిభ్రత్ ధరించి ఉన్నవాడు, కలిగి ఉన్నవాడు. ఒక్క నిమిషం. విభ్రక్ష్యాం అనుత్తమాం తాం నగైః వివిధైః జుష్టాం సహ రావణః తాం ఆమెను, ఆ సీతాదేవిని
నగైః వివిధైః జుష్ణ నగైః అక్కడ ఉన్నటువంటి వివిధైః నగైః రకరకాలైనటువంటి అధికమైనటువంటి ఆ నగైః ఆ పర్వతాలు రకరకాలైనటువంటి పర్వతాలు ఉన్నాయని అక్కడ వర్ణించాడు. ఆర్టిఫిషియల్ పర్వతాలు అశోకవనం వర్ణించినప్పుడు చెప్పాడు. రకరకాలైనటువంటి ఎత్తైనటువంటి కొండలు, ఆ కొండల మీద నుంచి నీళ్లు కిందకి జారుతూ మళ్ళా ఆ నీళ్లే పైకి వెళ్ళి మళ్ళీ నీళ్లు జారుతూ ఉన్నాయి ఫౌంటైన్ లాగా అలా అని వర్ణించాడు. అటువంటి నగై వివిధై జుష్టాం అవి అకీర్ణమైనటువంటిది రకరకాలైనటువంటి పర్వతాలన్నీ కొండలు అనుకుందాం. కొండల చేత ఆవృతమైన దానిని సర్వ పుష్ప ఫలోపగై సర్వ పుష్ప రకరకాలైనటువంటి పుష్పాలు అనేక రకమైనటువంటి పూలన్నిటితోటి సర్వ పుష్ప ఫల పుష్పాలతోటి ఫలాలతోటి నిండి ఉన్నటువంటి ఇక్కడెక్కడో వస్తుంది అశోకవనాన్ని చూశాడు. అశోకవనికామేవ ప్రవిశన్ అశోకవనంలోకి ప్రవేశించాడు. అటువంటి అశోక వనంలోనికి అన్ని రకరకాలైనటువంటి చెట్లు, రకరకాలైనటువంటి కొండలు, రకరకాలైనటువంటి పూలు ఫలాలతోటి నిండి ఉన్నటువంటి ఆ అశోకవనము వృతాం పుష్కరిణీభిః చ నానా పుష్ప ఉపశోభితాం సదా మదైశ్చ విహగైః విచిత్రాం పరమాద్భుతాం అశోకవనికాం. ఆ అశోకవనం ఇంకా వృతాం పుష్కరిణీభిః చ రకరకాలైనటువంటి చాలా పుష్కరిణిలు, చాలా సరస్సులు ఆ అశోకవనం అంతటా ఉన్నాయి. ఇది కూడా మనకు అశోకవన వర్ణన చెప్పినప్పుడు చెప్పాడు. ఎక్కడికక్కడ రకరకాలైనటువంటి నీళ్ల యొక్క ప్రాంతాలు ఉన్నాయి. మొట్టమొదట హనుమంతుడు సీతాదేవి కోసంకి వెతుక్కుంటున్నప్పుడు ఇక్కడ ఈ నీటి మడుగు ఇలా ఉంది, ఈ నీటి మడుగు దగ్గరికి తప్పకుండా ఆమె తన అనుష్ఠానాలు నిర్వహించడానికి ఇక్కడికి వస్తుంది. ఎందుకంటే ఆమె ఆ సనాతన ధర్మాన్ని పాటించే ఆమె కాబట్టి ఇక్కడికి వస్తుంది అని అనుకున్నాడు. అట్లా ఆ అశోకవనం అంతా కూడా చిన్నగా సరస్సులు, కొలనులు, నీటి కొలనులు అలాంటివి ఉన్నాయి. పుష్కరిణీభిః వృతాం అటువంటి ఆ పుష్కరిణీల వల్ల అంటే ఆర్టిఫిషియల్ గా తయారు చేసినటువంటి ఆ పుష్కరిణిలు దిగడానికి ఒక 4-5 మెట్లు, నీళ్ళ ప్లేసు అలా ఉన్నటువంటిది వృతాం వాటన్నిటితోటి చుట్టుముట్టి ఉన్నదానిని నానా పుష్పోపశోభితాం అనేక రకాలైనటువంటి పుష్పములతోటి పూలతోటి ఉపశోభితాం శోభిల్లుతూ ఉన్నటువంటి దానిని సదా మదైశ్చ విహగై సదా ఎల్లవేళ అన్ని సమయాల్లో కూడాను మదై విహగై విహగములు అంటే పక్షులు మదై విహగై మనమెక్కి ఉన్నటువంటి అంటే ఆ రకరకాల పక్షులు అక్కడ ఉన్నటువంటి ఆ పూలను అటు కాయలను అవన్నింటినీ తింటూ ఆనందంగా ఉన్నటువంటి మత్తెక్కి ఉన్నటువంటి పక్షులు కలిగినటువంటి ఆ అశోక వనిక విచిత్రం పరమాద్భుతం విచిత్రమైనటువంటిది. విచిత్రము అని అంటే అక్కడ వికారాకృతులు ఉన్న రాక్షసులు కదా, చాలా విచిత్రంగా యునిక్ గా ఒక సౌందర్యంతో కూడి ఉన్నటువంటిది పరమాద్భుతం అత్యద్భుతంగా ఉన్నటువంటి అశోకవనిక. ఇంకా ఇది కూడా అశోకవనిక గురించే వర్ణన. ఈహా మృగైశ్చ వివిధై వృతాం దృష్టి మనోహరైః వీథీః సంప్రేక్షమాణశ్చ మణికాంచన తోరణాః. ఇంకా ఆ వనం నిండా కూడా మణికాంచన తోరణాః అన్ని రకరకాలైనటువంటి మణులు వాటిలన్నిటితోటి ఆ వనం అంతా కూడా డెకరేట్ చేయబడి ఉందన్నమాట. రకరకాలైనటువంటి మణులు. ఆ మణులు ఎందుచేత అంటే అవి వెలుగుని ఇస్తాయి. ఆ మెరుపుల కాంతిలో వాళ్ళు వనవిహారం చేయడానికి వీలవుతుంది. అలా అందుకని ఆ మాణిక్యాలు, మణులు, కాంచనాలు, బంగారపుతోటి చేసినటువంటి తోరణాలు కలిగి ఉన్నటువంటిది. మనం గుమ్మానికి ఎలా అయితే మామిడాకులు తోరణం కట్టుకుంటామో అలా
ఇక్కడ ఇక్కడ ఎటువంటి తోరణాలు ఉన్నాయి అంటే ఆ ముఖద్వారానికి మాణిక్యములు బంగారాలతోటి తయారు చేసినటువంటివన్నీ కూడా తోరణాలుగా వేలాడుతూ ఉన్నటువంటి వాటిని వే- వీధి వీధులన్నీ కూడా సంప్రేక్షమాణాశ్చ అవన్నింటినీ అలా చూస్తున్నాడు ఆ రావణాసురుడు. అంటే అన్ని సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చూస్తున్నట్టున్నాడు బహుశా. సంప్రేక్షమాణాశ్చ అన్ని వీధులను అన్ని మార్గాల్ని చూస్తూ ఈహా మృగై వివిధై వృతాం ఆ మార్గాలన్నీ కూడా ఆ ఎక్కడైతే సీతాదేవిని కూర్చోపెట్టాడో ఆ మార్గం దగ్గరికి వెడుతూ ఉంటే ఆ దారి పొడుగున అన్ని వైపులా చూసుకుంటూ వెళ్తున్నాడు. ఆ అన్ని వైపులా చూసుకుంటూ వెళ్తుంటే అక్కడంతా కూడా రకరకాలైనటువంటి ఈహా మృగై వివిధై వివిధములైనటువంటి రకరకాలైనటువంటి ఈహా మృగములు. ఈహా మృగములు అంటే ఆ ఒక రకమైనటువంటి మృగము, దానికి కోరికలు అధికమైనటువంటి వాంఛలు అధికమైనగా ఉన్నటువంటి దానిని ఈహా మృగము అంటారు. ఆ అంటే ఆ, మగ మృగము ఆడ మృగం కోసము తప్పించిపోతూ ఉండేటటువంటి మృగము, మృగ జాతి. ఇహా మృగై వివిధై రకరకాలైనటువంటి వాటి చేత వృతాం చుట్టబడి ఉన్నటువంటిది, పరికీర్ణమైపోయి ఉన్నటువంటిది. దృష్టి మనోహరై దృష్టి మనోహరై అలా అలా చూస్తూ ఉంటే ఆ పక్షులను ఆ తోరణాలను ఆ రకరకాలైనటువంటి మృగాలను వాటిలన్నిటినీ చూస్తూ ఉంటే దృష్టి మనోహరై దృష్టికి చూపుకు మనోహరై మనోహరంగా అత్యద్భుతంగా మనస్సుకు ఆహ్లాదం కలిగించేటటువంటి విధంగా ఉన్నటువంటి అశోకవనిక నానా మృగగణాకీర్ణ ఫలై ప్రపతితై వృతాం నానా మృగ గణాకీర్ణ అనేక రకాలైనటువంటి మృగ గణ రకరకాలైనటువంటి మృగాలు. ఇక్కడ ఈహా మృగం ఒకటి మాత్రమే పేర్కొన్నాడు. ఈహా మృగం కాకుండా ఇంకా రకరకాలైనటువంటి మృగాలు కూడా ఆ రకరకాలైనటువంటి కుందేళ్ళు, ఉడతలు ఇలాంటివన్నీ ఆ వనాలలో తిరుగాడేటటువంటి మృగాలు, అంటే క్రూర మృగాలు కాదు, మిగతావన్నీ రకాలైనటువంటి మృగాలు. అటువంటి మృగగణముల చేత ఆకీర్ణ అవంతా కూడా వ్యాప్తమైపోయి ఉన్నది. అన్ని వైపులా అనేక రకాలైనటువంటి మృగాలన్నీ తోటి నిండి ఉన్నటువంటి దానిని ఫలై ప్రపతితై వృతాం ఫలై పళ్ళు, కొన్ని రకాలైనటువంటి పళ్ళు ఏమైనాయి ప్రపతితై ప్రపతితై అన్ని కింద రాలి పడ్డాయి. అంటే పండిపోయినటువంటి పళ్ళు కింద నేల రాలి నేరేడు పళ్ళు లాంటివి అన్ని కూడా కింద, రేగి పళ్ళు, కేసరి పళ్ళు అవి తొందరగా కింద పండగానే కింద నేల మీద రాలిపోతాయి. అలా నేల మీద రాలిపోయినటువంటి పళ్ళ చేత వృతాం వ్యాప్తమైనది, చుట్టబడినది, పరచబడినది, ఏదైనా నిండి ఉన్నది అటువంటి అశోకవనికామేవ ప్రవిశన్ సంతత ద్రుమాం అటువంటి అశోకవనంలోనికి సంతత ద్రుమం అతి దట్టంగా దగ్గరగా ఉన్నటువంటి ద్రుమాం చెట్లు కలిగినటువంటి ఆ అశోకవనికాం ఏవ ప్రావిశత్ ఆ అశోకవనంలోనికే ప్రవేశించాడు. ఇప్పటికే ఆమె అంతా భీకరాకారులైనటువంటి స్త్రీలతోటే చుట్టుముట్టి ఉంటే ఇప్పుడు ఇంకా ఈ మహానుభావుడు కూడా ఆ వనంలోనికి వచ్చి ఇంకా ఆమెను బెదిరింప చూడటానికి అంత అటువంటి అందమైన వనంలోనికి ఈ రావణాసురుడు ప్రవేశిస్తూ ఉంటాడు. ఎలా వస్తున్నాడంటే ఆ రావణాసురుడు వస్తూ ఉంటే మామూలుగా అతను ఒక్కడే గబగబా నడుచుకుంటూ రావటం లేదు. కామంలో ఉన్నాడు కదా, అందుకని కామంతో ఉన్నాడు కాబట్టి అడుగులు గబగబా పడుతున్నాయా అంటే లేదు, మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాడు. తను ఒక్కడే కాదు, తన చుట్టూ అంగనా శతమాత్రం తం వ్రజంతం అనువ్రజత్ మహేంద్రమివ పౌలస్త్యం దేవగంధర్వ యోషిత అంగనా శతమాత్రం ఎక్కువ మంది కాదు,
కేవలం ఒక 100 మంది మాత్రమే. అంగన శతమాత్రం 100 మంది స్త్రీలు మాత్రమే వ్రజంతం తం అలా నడుస్తూ అశోకవనంలో వెళుతూ ఉన్నటువంటి తం పౌలస్త్యం, పులస్తుని కుమారుడైనటువంటి ఆ పౌలస్త్యం, పులస్తుని వంశానికి చెందినటువంటి వాడైన ఆ రావణాసురుణ్ణి వ్రజంతం ఆ వెడుతూ ఉన్నటువంటి వాడిని అనువ్రజత్ వాళ్ళందరూ కూడా పాపము ఆయన వెనకాలే అనుసరిస్తూ మరి మహారాజు గారు వెళ్తున్నారు. నిద్రలో లేచి తెల్లవారుజామున ఆయన వెనకాలే ఇంకో 100 మంది అమ్మాయిలు కూడా అలా వెనకబడి వస్తూ ఉన్నారు. ఎలా అంటే మహేంద్రమివ దేవగంధర్వ యోషిత, ఏ విధంగా అయితే ఇంద్రుని గనక దేవగంధర్వ యోషిత, దేవతలు గంధర్వ కన్యలు ఏ విధంగా ఇంద్రుణ్ణి అనుసరిస్తారో అలాగా ఒక 100 మంది అమ్మాయిలు ఈ రావణాసురుణ్ణి అనుసరిస్తూ వెడుతూ ఉన్నటువంటి ఆ రావణాసురుణ్ణి అనుసరిస్తూ వస్తున్నారు. వాళ్ళందరూ ఎట్లా ఉన్నారంటే దీపికాహ కాంచనీహి కాశ్చిత్ జగృహు తత్ర యోషితః బాలవ్యజన హస్తాశ్చ తాళవృంతాని చ అపరాహ. అందుకే మరి ఖాళీగా ఉట్టిగా చేతులు ఊపుకుంటూ వెళ్ళటం లేదు. వాళ్ళందరి చేతుల్లో వాళ్ళ ఎటువంటి ఆ సౌకర్యము ప్రభువులకి అందించాలో అటువంటి సుఖాలన్నింటినీ, అటువంటి కంఫర్ట్ అంతా కూడా అందించేటటువంటి విధంగానే ఉన్నారు వాళ్ళు. దీపికాహ కాంచనీహి, కాంచనీహి దీపికాహ, బంగారు దీపాలు. మరి రాత్రిపూట ఇంకా తెల్లవారుజామున కదా, ఇంకా సూర్యోదయం కాలేదు, చంద్రుడు ఇంకా అస్తమిస్తూ ఉన్నాడు, ఇంకా కొద్ది భాగం ఉంది. ఆ చీకట్లో మళ్ళీ ఎక్కడ జారి పడతాడో అని ఆ బంగారు దీపాలు పట్టుకొని వస్తున్నారు ఆ అమ్మాయిలు, ఆ 100 మంది అమ్మాయిలు. దీపికాహ కాంచని కాశ్చిత్ జగృహు, కొంతమంది అమ్మాయిలు తీసుకున్నారు. తత్ర యోషిత, అక్కడ ఆ స్త్రీలు ఆ అంగనా శతమాత్రం ఆ 100 మంది అమ్మాయిల్లో కొంతమంది తత్ర యోషిత, కొంతమంది అమ్మాయిలు దీపికాహ కాంచని, ఇంకా కొంతమంది ఏమో బాల వ్యజన హస్తాహ, కొంతమంది ఏమో బాల వ్యజన ఆ వ్యజనం ఉంటుంది కదా, విసనకర ఉంటుంది కదా, బాల వ్యజనం చమరీ మృగం యొక్క తోకతోటి తయారు చేసినటువంటి ఆ వ్యజనాన్ని, ఆ విసనకర్రను విసనకర్ర చేతుల్లో కలిగినటువంటి వాళ్ళు కొంతమంది. తాళ వృంతాని చ అపరాహ, కొంతమంది తాళ వృంతాలు పట్టుకొని ఉన్నారు. ఆ విసనకర్రలకు ఉండేటటువంటి కడ్డీలు ఏవైతే ఉంటాయో ఆ కడ్డీలనన్నింటినీ పట్టుకొని వస్తున్నారు కొంతమంది అమ్మాయిలు. కాంచనైరపి భృంగర భృంగారై జహ్ను సలిలం అగ్రతః మండలాగ్రనా మండలాగ్రనాశిశ్చైవ గృహ్యన్యాః పృష్ఠతః యయుః. కొంతమంది అమ్మాయిలేమో కొంచెం కొద్దిగా ముందుగా నడుస్తున్నారు. వాళ్ళు ఎట్లా కాంచనై భృంగారై, కాంచనమే బంగారంతో, ఇక్కడ అంతా బంగారమే, లంకలో బంగారం కానిది ఏది కనబడటం లేదు మనకి. అన్ని రకాల వాటిని కూడా ఆ బంగారంతో చేసినవిగానే వర్ణిస్తూ ఉన్నాడు. అక్కడ మనకి పానశాలలో వర్ణించినప్పుడు కూడా అన్ని బంగారంతో చేసినటువంటి పాత్రలనే వర్ణించాడు. ఆ సేవకులు తాగేటటువంటి పాత్రలు కూడా చివరికి బంగారంతో చేసినవి. కాంచనై అపి భృంగారై, ఈ బంగారంతో చేసినటువంటి భృంగారై పాత్రలు, గిన్నెలు, బిందెలు, భృంగారై సలిలం జహ్ను అగ్రతః, కొంతమంది ఏమో సలిలం నీళ్ళని జహ్ను పట్టుకొని అగ్రతః, కొంతమంది నీళ్లు ఆ బంగారు పాత్రలో నీళ్లు పట్టుకొని కొంతమంది ముందు నడుస్తూ ఉన్నారు. మండలాగ్రాన్ ఆశీశ్చైవ గృహ్యంత్యాః పృష్ఠతః యయుః, కొంతమంది మండలాగ్రాన్ అశీశ్చ, మండలాగ్రాన్ కొంతమంది మండలములను మండలములను అంటే ఏమో మరి, మండలం అంటే గుండ్రంగా ఉండేటటువంటి
ఒక రకమైనటువంటి ఆయుధం అనుకోవాలి, గుండ్రంగా ఉండేటటువంటి. ఎందుకంటే పక్కన అసి అని ఉంది కదా, అసి అంటే కత్తులు. రకరకాలైనటువంటి ఆయుధాలన్నింటినీ ధరించి, కత్తులు మొదలు మండలాకారంలో ఉండేటటువంటి ఆయుధాలని ధరించి, గృహ్యంత్యాహ అవన్నీ గ్రహించి, పృష్ఠత యయుః వీళ్ళేమో వెనక నడుస్తున్నారు. నీళ్ల బిందెలు మోసుకుంటూనే, బంగారపు నీళ్ల బిందెలు మోసుకుంటూనేమో కొంతమంది స్త్రీలు ముందు నడుస్తున్నారు. ఇంకా ఆ, ఖడ్గాలు, గుండ్రటి ఆయుధాలు, ఏమన్నా కత్తితో పాటు డాల్ ఉంటుంది కదా, అది అయి ఉంటుంది, మండలాకారం గుండ్రగా ఉండేది. అలాంటివన్నీ పట్టుకొనేమో ఆడవాళ్ళేమో వెనకాల నడుస్తూ ఉన్నారు. పృష్ఠత యయుః వెనక నడుస్తూ ఉన్నారు. కాచిత్ రత్నమయీం పాత్రాం పూర్ణాం పానస్య భామిని దక్షిణేనైవ తదా జగ్రాహ పాణిన. కాచిత్ ఇంకొక అమ్మాయి, 100 మంది ఉన్నారు కదా, 100 మంది ఒక్కొక్కళ్ళు ఏమి నడవాలి, ఏమేమి పట్టుకోవాలి. ఈ అమ్మాయి రత్నమయీం పాత్రాం, ఇంకొక అమ్మాయి రత్నమయీం పాత్రి, రత్నమయమైనటువంటి రత్న ఖచ్చితమైన బంగారు దాంతో ఆమె నీళ్లు పట్టుకుంటే, ఈమెమో రత్న ఖచ్చితమైనటువంటి పాత్రలో పానస్య పూర్ణ, ఆ మద్యపానం నిండుగా ఉన్నటువంటి ఆ మత్తు పానీయాలు ఉన్నటువంటి పాత్రను ఆమెని దక్షిణ దానిని తన యొక్క దక్షిణ హస్తేన దక్షిణ హస్తేన జగ్రాహ, తన కుడి చేతిలో ఆ పాత్రను, రత్నమయమైనటువంటి రత్నాలతోటి తయారు చేసినటువంటి, రత్నాలు పొదిగినటువంటి ఆ పాత్రను కుడి చేతిలో పట్టుకొని, దక్షిణేన ఏవ తదా జగ్రాహ పాణి, దక్షిణేనేవ ఆ రావణాసురుడికి దక్షిణేన ఏవ ఆ పక్కనే, ఆ కుడి పక్కనే, తన రావణాసురుడి పక్కన నడుస్తూ ఆ పాణిన జగ్రాహ, ఆ చేతులతోటి, ఆమె చేతితోటి ఒక కుడి చేతితో పాత్రని పట్టుకొని రావణాసురుడి యొక్క కుడి పక్కన నడుస్తూ ఉంది. అంటే మధ్యలో రావణాసురుడికి దాహం వేస్తే మంచినీళ్ళు ఇవ్వడానికి అమ్మాయి, మళ్ళీ కాదు మద్యపానం తీసుకోవాలి అనుకుంటే ఈ అమ్మాయి, వాళ్ళందరూ కూడా అక్కడే అతనితో పాటుగా నడుస్తూ ఉన్నారు. రాజహంస ప్రతీకాశం ఛత్రం పూర్ణ శశిప్రభాం సౌవర్ణ దండనపర గృహీత్వా పృష్ఠత యయౌ. ఇంకొక అమ్మాయి రావణాసురుడికి వెనకాలే నడుస్తుంది, పూర్తిగా పృష్ఠత వెనకాలే. ఆ అమ్మాయి ఏం పట్టుకుంది? రాజహంస ప్రతీకాశం ఛత్రం, ఒక ఛత్రం. రాజులకు ఎప్పుడు కూడా ఛత్రచామరాలు తప్పనిసరిగా ఉండాలి అని, ఛత్రచామరాలు రాజు అని సూచించేటటువంటి ఇవన్నీ కూడా బంట్రోత్తుకి బంట్రోత్ అంటారు కదా, బిళ్ళ ఖచ్చితంగా ఉండాలని. అలా రాజుకి ఛత్రచామరాలు రెండు ఖచ్చితంగా ఉండాలి. అంచేత ఈ ఛత్రము ఎటువంటిది అంటే రాజహంస ప్రతీకాశం, రాజహంసలాగా తెల్లగా ఉన్నటువంటిది, ప్రతీకాశం దానితోటి సమానమైనటువంటి తెలుపుదనంతో కూడి ఉన్నది. రాజహంస యొక్క తెలుపు రంగు వంటి తెలుపు రంగు కలిగి ఉన్నటువంటి ఛత్రం పూర్ణ శశిప్రభాం, ఎలా ఉన్నది? తెల్లగా మెరిసిపోతున్నది. ఆ తెల్లగా పూర్ణ శశిప్రభాం, పౌర్ణమి నాటి చంద్రుని యొక్క కాంతుల వంటి కాంతులు నిండుగా కలిగి ఉన్నటువంటి, హంసలాగా మెరిసిపోతూ ఉన్నటువంటి ఒక తెల్లనైనటువంటి ఛత్రము. ఆ ఛత్రం పట్టుకోవడానికి ఒక కడ్డీ కావాలి కదా, ఆ కడ్డీనేమో సవర్ణ దండమపర, సవర్ణ దండం బంగారంతో చేసినటువంటి దండము, ఆ గొడుగు పట్టుకోవడానికి కావాల్సిన దండమును అపర ఇంకొక స్త్రీ గృహీత్వ తీసుకొని పృష్ఠత యయౌ, పృష్ఠత జస్ట్ వెనకాలే, ఆ గొడుగును పట్టుకొని ఆయన వెనకాలే ఇంకొక అమ్మాయి అపర యయౌ, ఇంకొక అమ్మాయి వెళ్తూ ఉన్నది. అంటే వారి యొక్క లగ్జరీ, రావణాసురుని యొక్క లగ్జరీ చూడండి. ఎంతమంది అమ్మాయిలు, వందలాది అమ్మాయిలు అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి
అతని ఏ అవసరం వస్తుందో, ఎప్పుడు ఏది వస్తుందో ఆ దానికి తగినటువంటివి పట్టుకొని అంటే వెళ్ళి మంచినీళ్ళు కావాలి అనగానే సరే అని చెప్పి రాజభవనంలోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు పట్టుకొని రావటం కాదు, రెడీగా ఉన్నాయన్నమాట. అంటే అతని యొక్క అవసరాలని అంతగా కనుగొని ఏ, తీర్చడానికి సిద్ధంగా ఆ, ఉన్నారు ఆ అమ్మాయిలు. కానీ పాపం వాళ్ళు మాత్రం వాళ్ళు కూడా నిద్ర మద పరితాక్ష్య రావణస్య ఉత్తమ స్త్రియ అనుజగ్ముహు పతిం వీరం ఘనం విద్యుల్లతేవ. వాళ్ళు కూడా పాపం నిద్ర మత్తులో ఉన్నారు. అర్ధరాత్రి కదా, అర్ధరాత్రి కూడా కాదు, తెల్లవారుజామున అవుతూ ఉండగా నిద్ర మద పరితాక్ష వాళ్ళ కళ్ళు ఎలా ఉన్నాయంటే నిద్ర మత్తుతోటి మూసుకుపోతూ ఉన్నాయి. ఇంకా మద మదజలం చేత ఆ మద మద జలం కాదు, మత్తు పానీయాలతోటి నిండి ఉన్నటువంటి ఆ కళ్ళు కలిగినటువంటి ఆ స్త్రీలు రావణస్య ఉత్తమ స్త్రీ, రావణుని యొక్క ఉత్తమ స్త్రీలు, ఉత్తమమైనటువంటి స్త్రీలు, శ్రేష్ఠులైనటువంటి భార్యలు. వీళ్ళంతా కూడా రావణాసురుని యొక్క శ్రేష్టమైనటువంటి ఉత్తములైనటువంటి పతివ్రతలైనటువంటి ఆ స్త్రీలు అందరూ కూడా నిద్ర మద మద పరీతాక్ష, నిద్ర మత్తుతోటి మద్యపు మత్తుతోటి ఆ నిండినటువంటి కళ్ళు కలిగినటువంటి వారు పతిం వీరం పతిం అనుజగ్ముహు, వీరుడైనటువంటి తమ పతిని అనుజగ్ముహు, అతన్ని అనుసరిస్తూనే నడుస్తూ ఉన్నారు. అంటే ఆ సమయంలో కూడా వాళ్ళు అంత రాత్రి సమయంలో వాళ్ళకి నిద్రమత్తుగా ఉన్నప్పటికీ కూడా, మద్యపానీయపు మత్తుతో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడా కూడా అలా నిద్ర వస్తోంది అని వెనక ఆగిపోవటం కానీ, మత్తు పానీయాల మద్యపు మత్తులో వాలిపోవటం కానీ చేయటం లేదు. అలా వాళ్ళ భర్తను అనుసరిస్తూనే ఉన్నారు. అందుకనే వాళ్ళు ఉత్తమ స్త్రీయ, ఉత్తములైనటువంటి స్త్రీలు, శ్రేష్ఠులైనటువంటి ఆ స్త్రీలు వాళ్ళందరూ వీరం పతిం అనుజగ్ముహు, వీరుడైనటువంటి వాళ్ళ భర్తను అనుసరిస్తూ ఉన్నారు. ఘనం విద్యుల్లత ఇవ, ఎట్లా అయితే విద్యుల్లేఖ విద్యుల్లేఖ ఘనం ఇవ, మేఘాన్ని ఎట్లా అనుసరించి ఉంటుందో, మేఘం లేకపోతే విద్యుల్లత లేదు, మేఘం ఉంటేనే విద్యుల్లత. అలానే వీళ్ళందరూ కూడా ఆ రావణాసురుడు ఒక మేఘంలాగా ఉంటే ఆ మేఘానికి ఉన్నటువంటి మేఘం పైన ఉన్నటువంటి విద్యుల్లతలు ఎలా ఉంటాయి, మెరుపు తీగలు ఎలా ఉంటాయో ఆ మెరుపు తీగల్లాగా ఉన్నారు ఈ యొక్కటువంటి ఉత్తమమైనటువంటి స్త్రీలంతా. సమాగలిత కేశాంతాః సస్వేద వదనాస్తథా ఘూర్ణయంతః మదశేషేణ నిద్రయా చ శుభాననాః. ఈ కొన్ని 4 శ్లోకాలు కొన్ని పుస్తకాలలో ఉండవు, బహుశా ఇవి ఉండకపోతే అవి తర్వాత చేర్చబడిన శ్లోకాలన్నా అయి ఉండొచ్చు. మనకైతే మా గురువు గారి పుస్తకంలో ఉన్నాయి కాబట్టి అవన్నీ యాడ్ చేస్తున్నాం. సమాగరిత కేశాంతాః సస్వేద వదనాస్తద, ఆ స్త్రీలందరూ కూడా వాళ్ళందరూ అనుజగ్ముహు ఉత్తమ స్త్రీయా అనుజగ్ముహు అన్నాడు కదా, ఆ ఉత్తమైనటువంటి స్త్రీలందరూ కూడా ఆయనను అనుసరిస్తున్నారు. వాళ్ళంతా ఎట్లా ఉన్నారు అంటే వ్యావిద్ధ హార కేయూరాహ వ్యావిద్ధ హార కేయూరాహ సమామృదిత వర్ణకాః సమాగలిత కేశాంతః సస్వేద వదనాః తథా ఘూర్ణయంతః మదశేషేణ నిద్రయా చ శుభాననాః స్వేద క్లిష్టాంగ కుసుమాః సుమాల్యాకుల మూర్ధజాః. ఈ స్త్రీలు ఎలా ఉన్నారంటే వ్యావిద్ధ హార కేయూరాహ, వ్యావిద్ధములైనటువంటివి. అంటే ఎక్కడైతే ఆ హార కేయూరాలు
వాళ్ళు మెడలో వేసుకున్నటువంటి హారాలు కానీ, చేతులకు తగిలించుకున్నటువంటి కేయూరాలు కానీ, ఇవన్నీ కూడా ఏ ఏ ప్రాంతాలలో అవన్నీ స్థిరంగా ఉండాలో అలా ఉండకుండా వ్యావిద్ధ అవి అటు ఇటు చెదిరిపోయి ఉన్నాయి. పాపం వాళ్ళు కూడా నిద్రమత్తులో నుంచి లేచొచ్చారు కదా, నిద్రలో నుంచి లేచొచ్చారు. వాళ్ళ పతిని అనుసరించాలని వాళ్ళు ఆ భావనతోటి వచ్చారు. నిద్రమత్తుగా ఉన్నారు, మద్యపానీయపు మత్తులో ఉన్నారు. ఒంటి మీద శరీరం మీద ఎలా ఉన్నాయో, ఆభరణాలు ఎలా ఉన్నాయో తెలీదు, అవి కూడా సరిగ్గా దిద్దుకోలేదు. అలా వ్యావిద్ధ హార కేయూరాలన్నీ కూడా, హారాలన్నీ కూడా, మెడలో వేసుకున్నటువంటి హారాలు ఇవన్నీ కూడా వ్యావిద్ధ అటు ఇటు చెదిరిపోయి ఉన్నాయి. ఎక్కడ ఉండవలసినవి అక్కడే ఉన్నాయి. ఇలా చేతికి తగిలించుకున్నవన్నీ ఇట్లా వంకర తిరిగిపోయి, గొలుసులన్నీ లాకెట్టేమో వెనక్కి వెళ్ళిపోయి అలా. సమామృదిత వర్ణకాహ, వాళ్ళ ఒంటి మీద పూసుకున్న మర్దించుకున్నటువంటి పూసుకున్నటువంటి వర్ణకాహ రంగులన్నీ కూడా సమామృదిత, అవన్నీ కూడా తొలగిపోయినాయి. అంటే రాత్రి పడుకొని నిద్ర లేచారు కదా, అందుకని వేసుకున్నటువంటి రంగులన్నీ కూడా, పైపూతలన్నీ కూడా, అవన్నీ కూడా చెదిరిపోయినట్టు కరిగిపోయినవి అయినాయి. సమాగలిత కేశాంతాహ జుట్టు అంతకుముందు రాత్రి పడుకోబోయే ముందు వాళ్ళు చక్కగా జుట్టునంతా అలంకరించుకున్నారు, అదంతా కూడా సమాగలిత, అదంతా తొలగిపోయింది. జుట్టు అంతా కూడా జారిపోయింది, వేసుకున్న ముడి అలాంటివన్నీ కూడా జారిపోయింది. సస్వేద వదనాస్తదా తథా, అప్పుడు ఆ సమయంలో సస్వేద వదనాహ, ఆ స్త్రీలు, ఆ ఉత్తమ స్త్రీలందరూ కూడా సస్వేద వదనాహ, చెమటగారుతున్నటువంటి ముఖాలతోటి ఉన్నారు. అంటే ఆ నిద్రమత్తులో ఉన్నారు, మద్యపానం తాగి ఉన్నారు. అలా ఉన్నవాళ్ళు ఉన్నట్టుండి ఆయన లేచి బయలుదేరి వస్తుంటే అతనితో పాటు వస్తున్నారు. చెమటలు కారిపోతూ ఉన్నాయి ముఖాల్లో. ఘూర్ణయంత మదశేషేణ నిద్రయా చ శుభాననాహ ఘూర్ణయంత మదశేషేణ, ఆ మత్తులో ఉండడం చేత, ఆ మద్యము పానం చేయటం వల్ల కలిగినటువంటి ఆ మదం చేత, మదశేషేణ, ఆ మదము కారణముగా ఘూర్ణయంత, ఒకలాంటి శబ్దాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఘూర్ణయంత అంటే ఒక గూరునిళ్ళుతూ ఉన్నారు, అంటే ఒక రకమైనటువంటి అనుకుంటూ వాళ్ళు శబ్దాలు చేస్తూ ఉన్నారు. నిద్రయాచ, నిద్రతో కూడా, కేవలం మత్తు పానీయాల చేత కాదు, మత్తు పానీయాల యొక్క మదం చేత, మరి ఇంకా నిద్ర చేత కూడా ఘూర్ణయంత, ఘూర్ణిలుతూ ఉన్నారు. అంటే ఆ శబ్దాలు చేస్తూ ఉన్నటువంటి వారు. స్వేద క్లిష్టాంగ కుసుమాహ, వాళ్ళకంతా శరీరం మీద చెమట పోస్తూ ఉన్నది. చెమట పోస్తూ ఉండే ఆ స్వేదం చేత క్లిష్ట అంగ కుసుమాహ, వాళ్ళు పెట్టుకున్నటువంటి పూలు అవన్నీ కూడా క్లిష్టాంగ, అన్ని శరీరం మీద అక్కడ ఇక్కడ అంతా కూడా అంటుకోబోతూ ఉన్నాయి. ఆ పూలు పెట్టుకున్నటువంటి స్థలం నుంచి జారి అటు ఇటు చెదిరిపోయి ఒంటికి అతుక్కుపోతూ ఉన్నాయి. సుమాల్యాకుల మూర్ధజాహ, ఆ మంచి చక్కటి మాలలతోటి వేసుకున్నటువంటి ఆ వెంట్రుకల జుట్టు ముడులన్నీ కూడా చెదిరిపోయి ఉన్నటువంటి ఆ స్త్రీలు ప్రయాంతం నైరుతపతిం నార్య మదిరలోచనా బహుమానాచ్చ కామాచ్చ ప్రియభార్య తం అన్వయయు. ప్రాయంతం, ప్రయాణమై వెళ్తున్నాడు ఆయన, సీతాదేవి కోసం కానీ ప్రయాణమై వెళ్తున్నటువంటి ఆ నైరుతపతిం, ఆ రాక్షస రాజైనటువంటి తమ భర్తను, నార్య మదిరలోచనలైనటువంటి మత్తు కన్నులు కలిగినటువంటి ఆ నార్య స్త్రీలు, బహుమానాత్ చ కామాత్ చ, ఆ భర్త పైన బహుమాన గౌరవము కలగడము, గౌరవము చేతను, మరి ఇంకా కామము చేతను, ఆ భర్త మీద ఉన్నటువంటి ప్రేమ చేతను, ఆ ప్రియభార్యలైనటువంటి ఆ మధురలోచనలైనటువంటి ఆ నారి స్త్రీలందరూ కూడా అన్వయలు,
ఆయనని వెనకాల పడి ఆయన వెనకాల అలా ఆయన అనుసరిస్తూ ఉన్నారు. నచ కామపర ఆ, కామపరాధీన పరాధీన ఉండాలి. నచ కామపరాధీన పతి తాసాం మహాబల సీతాసక్తమన మంద మందాంచిత గతిర్భవౌ. సచ నచ కాదు అసలు సచ. నా ఎందుకు వచ్చిందో ఇక్కడ. సచ కామపరాధీన మహాబల తాసాం పతి. తాసాం పతి ఆ స్త్రీల యొక్క ఆ మధురేక్షణల యొక్క పతి, భర్త అయినటువంటి ఆ నైరుత పతి, ఆ రాక్షస రాజు మహాబల, అలా గొప్ప గలము కలిగినటువంటి వాడు, మహా గొప్ప బలం కలిగిన వాడైన కామపరాధీన, కామానికి లొంగిపోయి ఉన్నవాడు అతడు. అంటే ఇంత గొప్పవాడు, ఇంత ఆ బల బలం కలిగినటువంటి వాడు తన బలం చేతే ఆ సీతాదేవిని తీసుకోవచ్చు. అయినా సరే ఆ సీతాదేవిని ఆమె అంగీకారంతో మాత్రమే ఆమెను పొందాలి అనేటటువంటి కోరికతో కూడి ఉన్నాడు. అటువంటి ఆ కామ పరాధీన, ఆ కామానికి పరాధీనుడైపోయి కామానికి వశుడైపోయి ఉన్నటువంటి తమ భర్తను సీతాసక్తమనాహ, సీతాసక్తమైనటువంటి మనస్సు కలిగిన వాడిని, సీత యందు మాత్రమే లగ్నమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఆ తాసాం పతి, వారి యొక్క ఆ స్త్రీల యొక్క భర్త మందహ మందాంచిత గతిర్బభౌ. మందహ మందముగా మెల్లగా, మందాంచిత గతి ఆ మెల్లగా గంభీరంగా అలా నడుస్తూ ఉంటే, అంచిత గతి చాలా అందమైనటువంటి ఆ సుందరమైనటువంటి మనోహరమైనటువంటి గతి నడక కలిగి, అంటే ఆయన నడుస్తూ ఉంటే మహా గజము నడుస్తూ ఉంటే ఎట్లా ఉంటుందో అలా అంత అందంగా ఉంది ఆయన నడక కూడా. మందం మందాంచిత గతి, మెల్లగా మందంగా అందమైనటువంటి సుందరమైనటువంటి అడుగులు వేసుకుంటూ గమనము కలిగిన వాడే ఆ నడుగులు వేసుకుంటున్న వాడుగా బభౌ అయ్యాడు. అంటే హడావిడి పడి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళటంలే, మెల్లగా అలా నిదానంగా వెడుతూ ఉన్నాడు. ఆ నిదానంగా ఆయన నడుస్తూ ఉంటే ఆ పర్వతాకారుడైనటువంటి అతడు మహాబలుడైనటువంటి ఆ రాక్షసరాజు నడుస్తుంటే చాలా అందంగా ఉంది చూడటానికి. తతః కాంచీ నినదం చ నూపురాణాం చ నిస్వనం శుశ్రావ పరమ స్త్రీణాం స కపిః మారుతాత్మజ. ఈ మారుతాత్మజుడు ఎక్కడున్నాడు? ఒక చెట్టు మీద కూర్చొని ఉన్నాడు, శంషప వృక్షం మీద కూర్చున్నాడు. ఈ రావణాసురుడు బంగారు తోరణాలతో కూడి ఉన్నటువంటి ఆ ముఖద్వారంలో నుంచి లోపలికి అశోకవనంలోకి ప్రవేశించాడు. ఆయన వెనక ఇలా 100 మంది అమ్మాయిలు వచ్చారు, బిందెలతో నీళ్లు పట్టుకున్న వాళ్ళు, మధు పాత్రలలో మద్యం పట్టుకున్నటువంటి, మద్యం పట్టుకొని వస్తున్నటువంటి వాళ్ళు, అలసిపోయి సొలసిపోయి ఉన్నటువంటి ఆ స్త్రీలందరూ ఆయన వెనకాల వస్తున్నారు. వస్తూ ఉంటే ఈ లోపలికి వచ్చేసేటప్పటికి తతః అంత కాంచీ కాంచీ నినదం, కాంచీ నినదం చ నృపుణానాం చ నిస్వరం. కాంచీ నినదం వాళ్ళు నడుముకి కట్టుకున్నటువంటి వడ్డాణాల యొక్క నినదం. వాళ్ళు నడుస్తుంటే మరి ఆడవాళ్ళందరూ నడుస్తుంటే మరి వాళ్ళ నడుముకి కట్టుకున్నటువంటి వడ్డాణాలకు ఉన్నటువంటి గజ్జలన్నీ చప్పుడు చేస్తుంటాయి కదా. కాంచీ నినదం ఆ చప్పుడు చేస్తూ ఉన్నటువంటి కాంచి ఆ వడ్డాణం యొక్క చప్పుడులను ధ్వనిని నూపురాణాంచ నిస్వన, నూపురములు కాలికి ఉన్నటువంటి అందెలు
కాలికున్నటువంటి అందల యొక్క నిస్వనం, దాని యొక్క ధ్వనిని శుశ్రావ పర అందల ధ్వనిని పరమస్త్రీణ, ఆ పరమ స్త్రీలు, ఆ ఉత్తములైనటువంటి స్త్రీలు, ఆ మధురేక్షణలు, తమ పతిని అనుసరిస్తూ ఉన్నటువంటి ఆ స్త్రీల యొక్క వడ్డాణం యొక్క చప్పుళ్ళు, వాళ్ళ నూపురముల యొక్క ధ్వనులు, ఇవన్నీ కూడా సహా కపి మారుతాత్మజ శుశ్రావ. ఆ మారుతాత్మజుడైనటువంటి కపి విన్నాడు. అక్కడ కూర్చొని దుఃఖంలో ఉన్నాడు కదా ఆయన. సీతాదేవి యొక్క స్థితిని తలుచుకొని ఆయన చాలా దుఃఖంలో ఉన్నాడు. ఆ సమయంలో ఈ చప్పుళ్ళన్నీ విన్నాడు. ద్వారదేశం తం చ అప్రతిమ అప్రతిమ కర్మాణం అచింత్య బలపౌరుషం ద్వారదేశం అనుప్రాప్తం దదర్శ హనుమాన్ కపి. అక్కడ ఆ హనుమంతుడు ఆ శబ్దాన్ని విన్నాడు. శబ్దం ఎక్కడి నుంచి వస్తుందని ఇలా చూసేటప్పటికి అక్కడ అప్రతిమ కర్మాణం, అప్రతిమ కర్మాణం, ఒక మనిషి ఎలాంటి వాడంటే అతడు చేసేటటువంటి పనులు అప్రతిమ, ఎవ్వరు చేయలేరు ఇంకా అటువంటి పనులు. సాటి లేనటువంటి మేటి పనులు చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు. ఎవరికి అంటే ఎవరితోటి సమానమైనటువంటి పనులు కానీ వాడు, అంటే అందరికన్నా మించినటువంటి పనులు నిర్వహించేటటువంటి వాడు. అచింత్య బల పౌరుషం, అతనికి ఉన్నటువంటి బల పౌరుషాలు, బలము పౌరుషము ఇట్లాంటివి ఇవన్నీ కూడా, శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా, శౌర్య ప్రతాపాలు అన్నీ కూడా అచింత్య, ఎవరికి ఊహింపడానికి శక్యము కాదు. ఈ రావణాసురుడికి ఎంత బలం ఉంది, ఎంత శక్తి ఉందని అంటే ఎవరికి తెలియదు. అటువంటి ఎవరు ఊహించలేనటువంటి శక్తి సామర్థ్యాలు, శౌర్య ప్రతాపాలు కలిగిన వాడిని ద్వారదేశం అనుప్రాప్తం. ద్వారదేశం అనుప్రాప్తం, ఆ ద్వారదేశానికి, ఆ మెయిన్ ఎంట్రన్స్ లో నుంచి, ఆ ద్వార ప్రదేశంలో నుంచి లోపలికి రావడాన్ని హనుమాన్ కపిహి దదర్శ. అతడు అలా లోపలికి వస్తుంటే ఈయన చూశాడు, ఈ వృక్షం మీద నుంచి చూశాడు రావణాసురుడు లోపలికి రావటం. ఎట్లా ఉన్నాడంటే ఆ అప్రతిమ, ఆయన చేసేటటువంటి పనులను ఇంకెవ్వరూ చేయలేరు. అంతటువంటి గొప్ప పనులు చేస్తూ ఉన్నటువంటి వాడిని, ఊహించలేనంత శక్తి పరాక్రమము కలిగినటువంటి వాడిని. దీపికాభిః అనేకాభిః సమంతాత్ అవభాసితం గంధతైలావసిక్తాభిః గ్రియమాణాభిః అగ్రతః. స్త్రీలందరూ వస్తున్నారు. ఇంతకు ముందు వర్ణించేశాడు ఆల్రెడీ. స్త్రీలందరూ వస్తున్నారు, స్త్రీలందరూ అతనికన్నా ముందు వస్తున్నారు, వెనకొస్తున్నారు అని. ఇప్పుడు మళ్ళీ అదే చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు హనుమంతుడు చూస్తున్నాడు కదా, అది కవి చెప్పాడు ఇలా వచ్చాడు ఆయన అని. ఇప్పుడు హనుమంతుడు చూస్తున్నాడు, ఆయన వస్తున్నాడు. ఆయన ముందు ఎవరెవరు ఉన్నారు అంటే ఎంత ముందు అసలు ఆయన పరికించి చూస్తున్నాడు అన్ని పక్కల. ఈ రావణాసురుడు వస్తున్నాడు, ఆ రావణాసురుడు వెనకాలే దీపికాభిః అనేకాభిః సమంతాద్ అవభాసితం. అనేక మంది అయినటువంటి ఆ స్త్రీలు వాళ్ళు దీపికాభిః, దీపాలు, ప్రదీపాలన్నింటినీ ధరించి ప్రదీపాలు పట్టుకొని సమంతాత్ అవభాసితం, ఆయన సమంతాత్ ఆయన దగ్గరగా అవభాసితం, వాళ్ళందరూ కనబడుతూ ఉన్నారు. ఆ దీపాలు వాళ్ళు పట్టుకొని వస్తూ ఉంటే దగ్గరగా అతనికి సమంతాత్, అతనికి దగ్గరగా దీపాలు తీసుకొని వాళ్ళు వస్తూ ఉండడం చేత అవభాసితం, అతడు ఇంకా ప్రకాశమానంగా కనిపిస్తున్నాడు. మామూలుగానే అతడు చాలా మానమైనటువంటి శరీర సౌందర్యం కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఇంకా ఈ స్త్రీలందరూ కూడా దీపాలు పట్టుకొని పక్కనే నడుస్తూ వెడుతూ ఉంటే ఆ దీపపు కాంతులతోటి ఇంకా కూడా అవభాసితం, ఇంకా కూడా ప్రకాశమానంగా ఉన్నాడు. గంధ తైలావసిక్తాభిః ధ్రియమాణాభిః అగ్రతః. గంధ తైలావసిక్తాభిః, ఆ దీపం అంతా కూడా ఎటువంటి దీపాలు, మామూలుగా ఏదో ఒక మన ఓ నువ్వుల నూనె అలాంటి నూనెలు కూడా కాదు.
సుగంధ తైలాలతోటి తయారు చేసినటువంటి ఒత్తులు దీపాలు కలిగి ఉన్నాయి. సుగంధ తైల గంధముతో కూడినటువంటి మంచి సువాసనలతోటి కూడినటువంటి సుగంధమైనటువంటి తైలావసక్తాభి, ఆ సుగంధమైనటువంటి తైలంతో నూనెలతోటి ఏ, ఆ, తడపబడిన లేదా అవసక్త అంటే తడపబడినటువంటి దీపాలు, అంటే దీపంలో వేసినటువంటి నూనె చక్కటి సుగంధమైనటువంటి తైలము. దానివల్ల ఏమైతుంది, వాసన దాని ఒత్తి వెలుగుతూ ఉంటే చుట్టూరా కూడా అంత చక్కటి వాసన వస్తుంది. అటువంటిది ధ్రియమాణం మోస్తూ వాటిని ధ్రియమాణం మోసుకుంటూ ఉన్నటువంటి వారు అగ్రత ముందుగా నడుస్తున్నటువంటి వారిని వారు పట్టుకున్నటువంటి అగ్రత ముందు నడుస్తూ ఉన్నటువంటి అనేకమైనటువంటి స్త్రీలు ధ్రియమాణ మోయుచున్నటువంటి దీపిక గంధ తైలావసిక్త దీపికాభి, సుగంధ తైలములతో కూడినటువంటి దీపముల తోటి అవభాసితం ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ రావణాసురుణ్ణి కామదర్ప మదైర్యుక్తం జిహ్మతామ్రాయతేక్షం జిహ్మతామ్రాయతేక్షణం సమక్షమివ కందర్పం అపవిద్ధ శరాసనం. కామదర్ప మదైర్యుక్తం. ఈ రావణాసురుడు ఇంకా ఎలా ఉన్నాడు, వెలిగిపోతూ ఉన్నాడు. ఆ దీపాల యొక్క కాంతి, సుగంధ తైలాలతో చేసినటువంటి దీపాల కాంతి అతని మీద పడుతూ అతను ఇంకా వెలిగిపోతూ ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు, వెలిగిపోతూ ఉన్నాడు, మెరిసిపోతూ ఉన్నాడు. ఇంకా కామ దర్ప మదైహి యుక్తం. అతనికి లేనివి ఏమీ లేవు, కామం ఉంది. సీతాదేవి పట్ల కామవాంఛ ఉన్నది. దర్ప తన యొక్క శౌర్య ప్రతాపాలకి, తన యొక్క సౌందర్యాన్ని గురించి ఆయనకి దర్పము, గర్వము, పొగరు కూడా ఉన్నది. మదైహి మదము, మద్యపానీయాలు సేవించడం వల్ల వచ్చినటువంటి మదం. ఈ కామ దర్ప మదైర్యుక్తం, ఈ కామము, దర్పము, మదము ఇట్లాంటి వీటన్నిటితోటి కూడి ఉన్నటువంటి వాడు. జిహ్మ తామ్ర ఆయత ఇక్షణం. ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి, జిహ్మ అలా వంకరగా తిరిగిపోయి ఉన్నాయి. అంటే అలా కామము, దర్పము, మదము అన్ని ఉండి వంకర తిరిగిపోయినటువంటి కళ్ళతోటి తామ్ర ఎర్రగా ఉన్నటువంటివి, ఆయత పెద్దగా వెడల్పుగా ఉన్నటువంటి ఈ క్షణం కన్నులు కలిగినటువంటి వాడిని సమక్షమివ కందర్పం. ఎలా ఉన్నాడు అని అంటే అసలు ఆ రూప సౌందర్యము సమక్షమివ కందర్పం. ఆ కందర్పుడే మన్మధుడే ఎదురుగుండా ఉన్నాడా అన్నట్టుగా ఉన్నాడు, అంత అందంగా ఉన్నాడు ఈ రావణాసురుడు. అలా వెలిగిపోతూ కందర్పం సమక్షమివ, కందర్పుడు ఎదురుగుండా ఉన్నాడా అన్నట్టు. అంటే కామము, దర్పము, మదము అన్నీ ఉన్నాయి. ఆ అన్నిటితోటి అతడు మన్మధుడా ఇతడు అన్నట్టుగా ఉన్నాడు. అపవిద్ధ శరాసనం. ఎటువంటి మన్మధుడు, అపవిద్ధ శరాసనం. మన్మధుడికేమో మరి 5 పూల బాణాలు ఉంటాయి. ఇక్కడ ఈ రావణాసురుడి దగ్గర అవి మాత్రం లేవు. శరాసనం ఉపవిద్ధం, శరాసనాలు లేనటువంటివి. శరాసనములు అంటే ఆ బాణము, పూల బాణాలు, ధనుర్బాణాలు లేనటువంటి కందర్పుడు ఎలా ఉన్నాడో అట్లా మన్మధుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు ఈయన. మథితామృత ఫేనాభ మదితామృత ఫేనాభం అరజః వస్త్రం ఉత్తమం సలీలం అనుకర్షంతం విముక్తం సక్తం అంగదే. మథితామృత ఫేనాభం, మథిత అమృత ఫేనాభం. అమృతాన్ని గనక మధించి చేస్తే వచ్చేటటువంటి ఫేన నురుగు ఎలా ఉంటుందో అలాంటి ఆ అమృతాన్ని కనుక మధించినప్పుడు వచ్చినటువంటి
నురుగు వంటి ఆభ కాంతి వంటి కాంతి కలిగినది. అరజహ ఎటువంటి దుమ్ము ధూళి లేనటువంటిది, అంటే ఏమి మాసిపోయినటువంటిది, తెల్లగా శుభ్రంగా ఉన్నటువంటిది, దుమ్ము లేనటువంటిది. వస్త్రం ఉత్తమం, ఉత్తమం వస్త్రం, ఒక ఉత్తమమైనటువంటి వస్త్రాన్ని అతడు ధరించి ఉన్నాడు. ఆ వస్త్రం ఎట్లా ఉందంటే అలా అమృతాన్ని గనక మధిస్తే ఆ పైన వచ్చేటటువంటి నురుగు, తేటగా వచ్చేటటువంటి ఆ నురుగు ఎలా ఉంటుందో, ఆ నురుగు కాంతి వంటి కాంతి తోటి ఏ మాత్రం మలినములు గాని, మరకలు గాని, దుమ్ములు గాని, ధూళి గాని లేని శుభ్రమైన పరిశుభ్రమైనటువంటి వస్త్రాన్ని ధరించి సలీలం అనుకర్షంతం విముక్తం సక్తం అంగది. సలీలం అనుకర్షంతం, సలీలం చాలా సుకుమారంగా మనోహరంగా, అనుకర్షంతం దాన్ని లాక్కొని ఆ వస్త్రం ఇట్లా వేసుకుని నిద్రపోతూ లేచి వచ్చాడు కదా, ఆ ఒంటి మీద ఉన్నటువంటి ఆ బట్ట జారిపోతూ ఉన్నది. ఆ జారిపోతూ ఉన్నటువంటి బట్టని సలీలం చాలా మనోహరంగా, చాలా అందంగా, చాలా విలాసంగా దాన్ని పైకి లాక్కుంటూ, అనుకర్షంతం దాన్ని పైకి లాక్కుంటూ విముక్త విముక్తం ఆ జారిపోయినటువంటి దానిని సక్తం అంగదే, దాన్ని అలా తీసి భుజం మీద వేసుకుంటూ ఉన్నాడు. చాలా విలాసంగా దాన్ని లాగి, ఆ బట్టని లాగి ఆ అత్యంత విలాసంగా తీసి పైన వేసుకుంటూ ఉన్నాడు. అటువంటి రావణాసురుణ్ణి ఈయన చూశాడు. తం పత్ర విటపే లీన పత్ర పుష్ప ఘనావృత సమీపం ఉపసంక్రాంతం నిధ్యాతుం ఉపచక్రమే. తం పత్రవిటపే లీన, పత్రవిటపే లీన సహ హనుమంతుడు పత్రవిటపే లీన, ఆ పత్ర ఆ పత్రవిటపే ఆ పత్రాలు, ఆ చెట్టు యొక్క ఆకుల మధ్యలో, ఆకుల వెనకాల లీనం దాక్కొని పత్ర పుష్ప ఘనావృత, పత్ర పుష్ప ఘనావృత, ఆ పత్రాలు పుష్పాలు అవన్నిటి చేత ఆ ఘనమైన అంత అధికంగా ఉన్నటువంటి ఆ దట్టంగా ఉన్నటువంటి ఆ వాటిలన్నిటి చేత ఘనావృత, ఘనమైనటువంటి దట్టంగా ఉన్నటువంటి పత్రాల చేత పుష్పాల చేత ఆవృత కప్పబడినటువంటి వాడై వాటిలో దాక్కొని ఆ కొమ్మ మీద, ఆ కొమ్మ మీద ఆకుల మధ్యలో దాక్కొని, ఆకుల మధ్యలో ఆ లీనమైపోయి ఆ ఉన్నటువంటి కొమ్మ పైన ఉన్నటువంటి అవన్నీ కూడా పూలు ఆకులు అన్నీ కూడా ఆవృతమై కప్పబడి ఉండగా సమీపం ఉపసంక్రాంతం నిధ్యాతుం ఉపచక్రమే. సమీపం ఉపసంక్రాంతం అదంతా మళ్ళా ఈ రావణాసురుణ్ణి చూసి, ఈ రావణాసురుడు సమీపం ఉపసంక్రాంతం తన దగ్గరకే వచ్చేస్తున్నాడా అన్నట్టు. అంటే ఆ ఆకృతి ఆకారము అది ఎలా ఉంది అని అంటే, ఆ కళ్ళ మీద కళ్ళ కట్టెదురుగుండా, కళ్ళ ఎదురుగుండా తన దగ్గర కోసమే వస్తున్నాడా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ రావణాసుడిని నిధ్యాతుం ఉపచక్రమే. నిధ్యాతుం చాలా తీక్షణంగా అతని వైపే, అంటే ఈయన మరి అతని యొక్క పరాక్రమాలు, అతని యొక్క గుణగణాలు ఇవన్నీ కూడా అంచనా వెయ్యాలి కదా. ఎటువంటి వాడు ఏంటి అసలు, ఒకవేళ సీతాదేవిని అడగగానే ఇస్తాడా తీసుకెళ్ళిపోవటానికి, లేకపోతే రాముడు అడగగానే ఇస్తాడా, రాముడికి చెప్తాడా, రాముడిని తీసుకొని వెళ్ళు నీ భార్య నువ్వు అని అంటాడా, లేదా యుద్ధం చేయాల్సి వస్తుందా, యుద్ధం చేయాల్సి వస్తే ఎంత శక్తి సామర్థ్యాలు ఆయనకున్నాయి, బలాలు గణాలు ఎన్నున్నాయి, ఇవన్నీ ఒక అంచనా వేసుకోవాలి కదా. అందుకని నిధ్యాతుం, నిధ్యాతుం అంటే చాలా జాగ్రత్తగా తీక్షణంగా తేరిపార చూడటం అన్నమాట. దదర్శ అంటే మామూలుగా చూసెను అని అర్థం. నిధ్యాతుం అంటే చాలా చాలా డీప్ గా చూడటం. నిధ్యాతుం ఉపచక్రమే, అతన్ని చూడడాన్ని ఆ ఆకుల మాటున ఉండి ఆ రావణాసురుణ్ణి చూడటానికి ఉపచక్రమే మొదలు పెట్టాడు. అవేక్షమాణశ్చ తతో దదర్శ కపికుంజర రూపయౌవన సంపన్న రావణస్య వరస్త్రియ. అక్కడ అవేక్షమాణ తతః అంతా కపికుంజర, కపికుంజరుడు
కపిశ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు రూపయౌవన సంపన్నాః రావణస్య వరస్త్రియః అవేక్షమాణాః చ. రూపయౌవన సంపన్నులైనటువంటి రూపము యవ్వనంతో నిండుగా ఉన్నటువంటి ఆ రావణస్య వరస్త్రియ, రావణాసురుని యొక్క వరస్త్రియ, శ్రేష్ఠులైనటువంటి ఉత్తములైనటువంటి ఆ భార్యలను, స్త్రీలను అవేక్షమాణాః చ, అటు ఇటు చూస్తున్నప్పుడు వాళ్ళందరినీ కూడా చూశాడు, ఆ స్త్రీలందరినీ కూడా గమనించాడు. తాభిః పరివృతః రాజా సురూపాభిః యశాః తన్మృగద్విజ సంగుష్టం ప్రవిష్టః ప్రమదావనం. తాభిః పరివృతః రాజా, ఈ రావణస్య వరస్త్రియః తాభిః పరివృతః రాజా, ఆ రాజు ఆ స్త్రీలందరి చేత, ఆ శ్రేష్ఠులైనటువంటి ఉత్తములైనటువంటి ప్రియ భార్యల చేత పరివృతుడై, వాళ్ళందరితో కూడిన వాడై, సురూపాభిః మహాయశాః, మంచి అందమైనటువంటి ఆ శరీరము, అందమైనటువంటి రూపము కలిగినటువంటి ఆ స్త్రీలందరి చేత కూడినటువంటి వాడై, ఆ మహాయశాః గొప్ప కీర్తి కలిగినటువంటి ఆ రావణాసురుడు తన్ మృగద్విజ సంగుష్టం ప్రమదావనం, ఆ ప్రమదావనము, ఆ అశోక వనము, ప్రమదావనము అంటే ప్లెజర్ గార్డెన్, రాజు యొక్క వన విహారాలకు పనికొచ్చేటటువంటిది. ఆ ప్రమదావనంలోనికి తన్ మృగద్విజ సంగుష్టం, ఆ ప్రమదావనము మృగద్విజ సంగుష్టం, మృగములను, మరి ద్విజ అంటే పక్షులు, ద్విజ అంటే బ్రాహ్మణులు, ద్విజ అంటే పక్షులు, అంటే రెండు జన్మలు తీసుకునే వాటిని ద్విజన్మ అని ద్విజులు అంటారు. మృగాలు పక్షుల చేత సంగుష్టం నిండి ఉన్నటువంటి ఆ ప్రమదావనంలోనికి స రాజా ప్రవిష్ట, ఆ రాజు రావణాసురుడు ప్రవేశించాడు. క్షీభః విచిత్రాభరణః శంఖుకర్ణః మహాబలః తేన విశ్రవసః పుత్రః స దృష్టో రాక్షసాధిపః. క్షీభంగా అంటే మత్తుగా ఉన్నటువంటి వాడు, మద్యపానం యొక్క మత్తు, ఇంకా ఆ అర్ధరాత్రి లేచి వస్తున్నాడు కదా, ఆ మత్తుగా ఉన్నటువంటి వాడు. విచిత్రాభరణ, విచిత్రములైనటువంటి ఆభరణాలన్నీ ఒంటి మీద ధరించినటువంటి వాడు. శంకుకర్ణ, శంఖం వంటి చెవులు కలిగినటువంటి వాడు. మహాబల, విశ్రవస పుత్ర, విశ్రవసుని పుత్రుడైనటువంటి ఆ రాక్షసాధిపుడైనటువంటి రావణాసురుడు. తేన అతని చేత, ఆ కపీశ్వరుని చేత, హనుమంతుని చేత దృష్ట చూడబడ్డాడు, కళ్ళబడ్డాడు మొత్తానికి ఫైనల్ గా రావణాసురుడు. వృత పరమనారీభిః తారాభిరివ చంద్రమాః తం దదర్శ మహాతేజాః తేజోవంతం మహాకపిః. వృత పరమనారీలైనటువంటి ఆ ఉత్తములైనటువంటి స్త్రీల చేత వృత చుట్టబడినటువంటి వాడు. చుట్టూరా అనేక మంది స్త్రీలు అలా అతన్ని ఆవరించి ఉన్నారు. ఎట్లా ఉన్నారంటే తారాభిరివ చంద్రమాహ, ఎలాగైతే చంద్రుడు అనేకమైనటువంటి తారలతోటి కూడి ఉంటాడు, అతని చుట్టూరా తారలు ఎలా ఉంటారో అలాంటి ఆ తారల వలె ఉన్నటువంటి ఈ స్త్రీలందరి చేత కూడి ఉన్నటువంటి ఆ రావణాసురుణ్ణి దదర్శ అతను చూశాడు. మహాతేజాః తేజోవంతం మహాకపి, ఈ మహాకపి మహాకపి, గొప్ప తేజస్సు కలిగినటువంటి ఈ హనుమంతుడు, మహాకపి గొప్ప కపి హనుమంతుడు. తేజోవంతం తం దదర్శ, తేజోవంతుడైనటువంటి మహాతేజస్సు, ఈ ఒక తేజశాలి అయినటువంటి ఈ హనుమంతుడు మహాతేజోవంతుడైనటువంటి ఆ రావణాసురుడు, అంటే ఇద్దరు కూడా ఒకరికొకరు సమానంగా ఉన్నారు అని చెప్పడం. అది తేజోవంతం దదర్శ చూశాడు. రావణోయం మహాబాహు ఇది సంచింత్య వానరః
అవప్లుత మహాతేజో హనుమాన్ మారుతాత్మజ. ఆ రావణాసురుడి తేజస్సును చూసేటప్పటికి ఒక్కసారి హనుమంతుడికి కూడా రావణో అయం మహాబాహు ఇది, ఓ ఇతడా రావణాసురుడు, ఈ రావణాసురుడు మహాతేజ మహాబాహు, గొప్ప బాహువులు కలిగినటువంటి, అంటే బాహువులు కలిగినటువంటి గొప్ప బాహువుల యొక్క భుజబలము, అధికమైనటువంటి భుజబలము కలిగినటువంటి రావణాసురుడా ఇతడు అని, ఇది అని సంచింత్య వానరః అని ఆలోచించి, ఆ వానరుడు హనుమంతుడు మహాతేజాహ మహాతేజుడైనటువంటి హనుమాన్ మారుతాత్మజ అవప్లుత, అక్కడి నుండి అవప్లుత కొంచెం కిందకి దుంకాడు. అంటే పైన చెట్టు మీద, అంతకు ముందు మనకి ఏం చెప్పాడు, శింశుపా వృక్షం యొక్క అగ్రశాఖల మీదకి ఎక్కానని చెప్పాడు. అగ్రశాఖ ఎక్కితే అంత మొత్తం వనమంతా కనిపిస్తుంది అని. ఇప్పుడు ఈ రావణాసురుడి ఎంట్రీ కాగానే ఈ రావణాసురుడిని చూడాలని ఆయన కొంచెం 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 మెల్లగా కిందకి ఇట్లా దిగి వచ్చాడు. కొన్ని కొమ్మలు అవప్లుత కిందకి దిగి వచ్చాడు. అంటే కిందకి దిగి అంటే పూర్తిగా కింద కాదు, కొన్ని కొమ్మలు కిందకి అలా జారాడు. అంటే దగ్గర నుంచి ఆ రావణాసురుణ్ణి చూడాలి అని. స తథా అపి ఉగ్రతేజాః సన్నిధి దూర్తస్య తస్య తేజస పత్రగృహ్యాంతరే సక్తః హనుమాన్ సంవృతః అభవత్. ఇది రెండోసారి మనకి రావణాసురుడి యొక్కటువంటి ఆ తేజస్సుని చూసి హనుమంతుడు ఉరిక్కిపడి ఒక అడుగు వెనక్కి వేయటము, అక్కడ రావణాసురుడి ఆ గృహంలో నిద్రా మందిరంలో, శయన మందిరంలో చూసినప్పుడు ఆయన నిద్రపోతున్న వాడిని చూసి కూడా ఈయన ఒక అడుగు వెనక్కి వేశాడు. ఇప్పుడు కూడా ఇక్కడ హనుమంతుడు రావణాసురుణ్ణి చూడగానే ఆ మహా తేజవంతుడైనటువంటి రావణాసురుణ్ణి చూసి తాను కూడా అంత తేజవంతుడు అయినప్పటికీ కూడా ఇంకా బయటపడకుండా మెల్లగా దాక్కొని కొంచెం దగ్గర నుంచి చూస్తే ఎలా ఉంటుంది అని అలా చూస్తూ ఉన్నాడు. అప్పుడేమో ఒక అడుగు వెనక్కేశాడు, ఇప్పుడేమో దాక్కునే ఉన్నాడు, ముందుకి రావటం లేదు. కానీ కొంచెం దగ్గర నుంచి చూస్తే ఎట్లా ఉంటుంది అనేటటువంటి ఊహతోటి ఆ అంచనా వేయటానికి అతని యొక్క తేజస్సుని ముందుకి వస్తూ ఉన్నాడు. తథాపి ఉగ్రతేజాః, అతడు ఉగ్రతేజాః, ఆ హనుమంతుడు తాను కూడా ఉగ్రతేజుడే అయినప్పటికీ కూడా గొప్పదైనటువంటి భయంకరమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా అతడు నిర్ధూత తస్య తేజస అతని యొక్క తేజస్సు చేత, రావణాసురుని యొక్క తేజస్సు చేత, ఈయన సహజంగా తేజోవంతుడైనా కానీ ఆ రావణాసురుడి యొక్క తేజస్సుని చూసి, ఆ రావణాసురుడి యొక్క ప్రకాశాన్ని చూసి, ఆయన కాంతిని చూసి, ఆయన మహాబలాన్ని చూసి, ఆయన యొక్క భుజబలాన్ని చూసి, శౌర్య ప్రతాపాలన్నిటిని చూసి హనుమాన్ నిర్ధూత కొంచెం ఒక్కసారి సెట్ బ్యాక్ అంటారు కదా, అలా అన్నమాట. ఒక్కసారి ఆయన నిర్ధూత, ఒకసారి ఇట్లా వెనక్కి పంపించేసిన వాడిగా అయ్యాడు. ఈయన తేజస్సు ఇలా ముందుకు వచ్చేటప్పటికి ఈయన తేజస్సు ఇలా వెనక్కి వెళ్ళిపోయినట్టుగా ఉంది, తిరస్కరింపబడినట్టుగా తిరస్కరింపబడిన వాడునిగా అయ్యి పత్రగుహ్యాంతరే సక్తః హనుమాన్. ఇంకా ఎదురుగా పడే సమయం కాదిది అని పత్ర గుహ్యాంతరే సక్తః, ఆకుల నడుమనే, ఆకుల గుంపుల ఆకుల మాటుననే సక్తః ఉండిపోయినటువంటి వాడే. ఇంకా ముందుకు రాకుండా, చప్పుడు చేయకుండా మెల్లగా కొంచెం కిందకు వచ్చాడు. కానీ ఆ కిందకి రాగానే ఆ రావణాసురుడు యొక్క తేజస్సు చేత ఒక్కసారి తిరస్కరింపబడిన వాడు అయినట్టుగా అయ్యి, వెనక్కి నెట్టేసిన వాడుగా అయినట్టుగా అయ్యి, అక్కడే ఆ చెట్ల ఆకుల మాటుననే ఉన్నవాడే సక్తుడంటే తగులుకొని
ఆకులనే అడ్డుగా పెట్టుకున్నటువంటి వాడే హనుమాన్ సంవృత అభవత్. హనుమంతుడు అట్లా ఎవ్వరికి కనబడకుండా దాక్కొనే అలానే ఆకుల మాటన దాక్కొనే ఉండిపోయాడు. సహ తామసితకేశాంతం శుశ్రోణీం సంహతస్థనీం దిదృక్షు అసితాపాంగీం ఉపావర్తత రావణ. ఇక్కడ రావణాసురుడికి తెలియదు కదా పైన హనుమంతుడు కూర్చొని చూస్తున్నాడని. ఆయన సీతాదేవిని చూడాలనేటటువంటి ఆతృత, ఆవేశము, కామములోనే ఉన్నాడు ఆయన. ఆ ఉన్నటువంటి ఆ రావణ స స రావణ, ఆ రావణుడు, ఆ మత్తు కన్నుల రావణుడు, అందరి చేత అనుసరింపబడుతూ ఉన్నటువంటి రావణుడు, శౌర్య ప్రతాపములు కలిగినటువంటి వాడు, కామం చేత ఉత్కటమైనటువంటి కామం చేత మొట్టమొదటి శ్లోకంలో చెప్పాడు మదోత్కట మదనేన మదోత్కట. మదోత్కటమైనటువంటి ఆ కామము ప్రజ్వరిల్లుతూ ఉన్నటువంటి వాడు ఆ రావణాసురుడు. ఆమెను అసిత కేశాంతం, అసిత కేశాంతం, ఆమె కేశములని జుట్టు యొక్క చివరల దాకా అంతా కూడా అసిత నల్లగా ఉన్నటువంటి జుట్టు కలిగినటువంటి దానిని, శుశ్రోణీం అందమైనటువంటి పిరుతులు కలిగినటువంటి ఆ సీతాదేవిని, సంహతస్థని చేతులు ఇట్లా దగ్గరగా ముడుచుకొని కూర్చోవటం చేత సంహతస్థని స్తన భాగం అంతా కూడా ఇట్లా దగ్గరగా వచ్చేసి ఉన్నటువంటి ఆమెను, అసితాపాంగీం నల్లని కళ్ళు కలిగినటువంటి ఆ సీతాదేవిని, దిదృక్షు చూడాలి అని, తాం దిదృక్షు ఆమెను చూడవలను అని రావణ ఉపావర్తత మెల్లగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఉపావర్తత అంటే చేరాడు, ఆమెను సమీపించాడు, ఆమెను చేరాడు మెల్లగా. ఆమె చూడాలి అనేటటువంటి ఇట్లాంటి ఆమె ఇంతవరకు రావణాసురుడి వర్ణన వేసి లాస్ట్ లో ఒక్క శ్లోకంలోనే సీతాదేవి వర్ణన. ఆమె జుట్టు నల్లని జుట్టు, అందమైనటువంటి పిరుదుల భాగము, తర్వాత ఏంటి సంహత స్తనములు దగ్గరగా వచ్చేసినటువంటి స్తన భాగము కలిగినది, అసితాపాంగి చక్కగా నల్లని కన్నులు కలిగినటువంటి ఆ సీతాదేవిని చూడడానికి రావణ ఉపావర్తత, రావణుడు దగ్గరగా చేరాడు, దగ్గరగా వచ్చాడు, సమీపించాడు ఆమె దగ్గరికి. ఇక్కడతోటి 18వ సర్గ ముగిసింది. నెక్స్ట్ సర్గలో మరి దగ్గరగా చేరి ఆమె సీతాదేవి దగ్గరకు వచ్చి దగ్గరగా దుఃఖంలో మునిగిపోయినటువంటి ఆ సీతాదేవిని మరి ఇంతమంది స్త్రీలతోటి కలిసి వచ్చాడు. అందరూ ప్రియ భార్యలు, ఉత్తములైనటువంటి స్త్రీలు. మరి ఈ వికృతాకారులైనటువంటి రాక్షసి స్త్రీలతోటి కాకుండా ఈ ఉత్తమురాళ్ళైనటువంటి స్త్రీలతోటి ఏమన్నా మరి ఆమెకి చెప్పించడానికి తెచ్చుకున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు సీతాదేవి తోటి, ఏం మాట్లాడతాడు అసలు, అతన్ని చూసి సీతాదేవి ఎటువంటి దుఃఖంలో మునిగిపోయిందో ఇవన్నీ కూడా రాబోయే సర్గలు వచ్చే వారం చూద్దాం. వచ్చే సోమవారము క్లాసు తీసేద్దాం నేను ఫస్ట్.